అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ మన మన దేవి చెక్క మేడం గారు మనకెంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. దేవి చెక్క మేడం గారు మనకు నిన్న నైట్ ఎంత అద్భుతమైన సెక్షన్‌ని అందజేశారు అంటే, అసలు ఊహించనిది. అష్టలక్ష్ముల గురించి ఎంత అద్భుతంగా ఇచ్చారో, అలాగే మనకు ఆహ్, హ్మ్. ఇంకొక గొప్ప మాస్టర్‌ని కూడా గురించి కూడా చాలా అద్భుతంగా మనకు జ్ఞానాన్ని అందించారు. మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఈ ఆహ్, ఓవర్ టు యూ మేడం. దేవి చెక్క మేడం గారికి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. మీ అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. నా మాట వినిపిస్తుందండి? క్లాస్. క్లియర్ గానే ఉందా? యెస్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. ఈ రోజు 3వ రోజులోకి మీరు 21 డేస్ ప్రాక్టీస్‌లో 3వ రోజులోకి అడుగుపెట్టారు. వెరీ వార్మ్ వెల్కమ్ టు థర్డ్ డే. ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను నిన్న అందరిని కూడా ప్రాస్పెరిటీ కాన్షియస్‌నెస్ వీడియో కూడా చూడమని చెప్పాను. చాలా మంది చూసారనుకుంటున్నాను. చూస్తే గనక మనకి ఇంకా డబ్బు పట్లే కాకుండా, ఇంకా ఎటువంటి లోటు మన లోపల ఉంటుంది, ఎటువంటి లేమిలు మనం పెట్టుకుంటాము, వాటన్నిటిని కూడా ఎలా అధిగమించాలనేది అర్థమవుతుంది బాగా. అది కూడా తప్పకుండా అందరూ చూడండి. ఇంకొకటి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అండి, 7 లాస్ ఆఫ్ అబుండెన్స్ అంటే సమృద్ధి యొక్క 7 సూత్రాలు అనేది ఈరోజు మన టాపిక్ అన్నమాట. మీ అందరికీ కూడా విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? మీకు చాలా మందికి తెలిసే ఉంటది కదా. దీపక్ చోప్రా గారు రాశారు విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలు అని. చాలా బాగుంటుందన్నమాట పుస్తకం. ఆయనే ఈ విజయానికి సమృద్ధికి మరొక 7 ఆధ్యాత్మిక సూత్రాలు రాశారన్నమాట. యెస్ అని చెప్పారు. యెస్ అండి. వెరీ గుడ్. ఆ విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాల పుస్తకాలు ఎవరైనా చదవలేదంటే గనక తప్పకుండా చదవండి. అదైతే తెలుగులో ఉంది. చాలా బాగుంటది ఆ పుస్తకం. అలాగే మీరు శక్తి పుస్తకము, మ్యాజిక్ అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాక్టీస్‌కి చాలా అద్భుతమైన పుస్తకం అన్నమాట. మ్యాజిక్ కూడా మీరందరూ కూడా తప్పకుండా చదవాలి. నేను నా లైఫ్‌లో చాలా టఫ్ టైమ్ ఫేస్ చేసినప్పుడు నేను మ్యాజిక్ ప్రాక్టీస్ చేశానన్నమాట. అంటే ప్రతిరోజు పొద్దున్నే కృతజ్ఞత చెప్పుకోవడం ఒక 10 పాయింట్లకి. అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు జరిగిన అన్ని శుభాలకి కూడా లిస్ట్ రాసుకొని అన్నిటికి థ్యాంక్ యూ అని చెప్పుకోవడం అన్నమాట. అదే మ్యాజిక్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ నేను చేసినప్పుడు మీరు నమ్మండి, నా టఫెస్ట్ ఆఫ్ ద టఫ్ టైమ్‌లో కూడా, చాలా టఫ్ టైమ్‌లో కూడా నాకు రాసుకోవడానికి ఒక పేజీ నిండా థ్యాంక్ యూ చెప్పుకోవడానికి వచ్చేదన్నమాట. అంటే అంత టఫ్ టైమ్‌లో కూడా మనకి ఎన్నుంటాయో థ్యాంక్ యూ చెప్పుకోవడానికి నిజంగా. ఆ టఫ్ టైమ్‌లో మనకి సాయం చేసేవాళ్ళు, ధైర్యం చెప్పేవాళ్ళు, అప్పుడు మనకు తెలిసిన జ్ఞానం, చిన్న చిన్నగా కనిపించే కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అవన్నీ కూడా ఎన్నో ఉంటాయన్నమాట మనం రాసుకోవడం గనక మొదలుపెడితే. నేను అలా రాసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక నిజంగానే మ్యాజిక్ జరిగిపోయింది. నాకు ఏదైతే టఫ్ టైమ్ ఉండిందో నా లైఫ్‌లో అదంతా కూడా అలా కొద్ది కొద్దిగా మారుతూ 2 నెలల్లో మొత్తంగా అందులోంచి నేను బయటకొచ్చేసానన్నమాట. 2 మంత్స్ పాటు కూడా చాలా శ్రద్ధగా చేశాను. ఎందుకంటే అందులోను మామూలుగా ప్రాక్టీస్ చేసేదానికంటే టఫ్ టైమ్‌లో అనుకోండి ఇంకా కష్టం. నాకు ఒక్కోసారి రాత్రి 2 గంటలకి నిద్ర లేచి, ఆ రోజు ఒకవేళ నేను రాసుకోవడం అవ్వకపోతే రాత్రి 2 గంటలకి నిద్ర లేచి అప్పుడు రాసేసుకొని మళ్ళీ పడుకునేదాన్ననమాట. ఆ రోజు అన్నీ గుర్తు చేసుకొని. అంత శ్రద్ధగా నేను చేశాను మ్యాజిక్ ప్రాక్టీసు. అది నాకు చాలా చాలా బాగా ఉపయోగపడిందనమాట. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మ్యాజిక్ ప్రాక్టీస్. చాలా శ్రద్ధగా చేయండి. ఇంకా ఓకే. నేను టఫ్ టైమ్‌లో చేశాను. కానీ చేయడానికి మనం టఫ్ టైమ్ వరకు వెయిట్ చేయక్కర్లేదు యాక్చువల్‌గా. మనకి ఏ టఫ్ టైము లేనప్పుడే చేస్తే ఇంకా బావుంటుంది. కానీ చాలా సార్లు మనం చేయడానికి ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేసి మనకి ఒక పాఠం నేర్పితే గాని మనం నేర్చుకోమనమాట. అలా ఒక పాఠం నేర్పకుండా కూడా మనం నేర్చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలాంటి వర్క్‌షాప్స్ మీకది హెల్ప్ చేస్తాయన్నమాట. ఆ టఫ్ టైమ్ ఫేస్ చేయకుండానే మీరు ఆ పాఠాలన్నీ నేర్చుకోగలుగుతారు. ఈరోజు నేను చెప్పేది 7 లాస్ ఆఫ్ అబండెన్స్ అంటే 7 ఆధ్యాత్మిక సూత్రాలు మన జీవితంలో సమృద్ధిని సృష్టించుకోవడం కోసం. దానిలోకి ఈరోజు వెళ్ళిపోదాము. ఈ 7 ఆధ్యాత్మిక సూత్రాల్లో మొట్టమొదటి సూత్రం
ఏమిటంటే ద సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ ఇన్ఫినిట్. అంటే సమృద్ధి అనేది అనంతమైనది. అనంతత్వంలోంచి ఆ సమృద్ధి అనేది అలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి ఒక అంతు అనేది ఏమీ లేదు. అది, అది మనం పెట్టుకోవాలన్నమాట. సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ ఇన్ఫినిట్. అంటే ఈ అబండెన్స్ అనేది, సమృద్ధి అనేది అనంతంగా ఉంది అనేది అన్నమాట. దీనిని అర్థం చేసుకోవడానికి లూయిస్ హే గారు ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతది. ఎప్పుడైనా సరే మనకి సరిపడా లేదు అని అనిపించిందనుకోండి, ఎన్నో జాబులు లేవు, లేకుంటే ఎంతో డబ్బు లేదు, నా దగ్గర ఎంతో ఆరోగ్యం లేదు, నాకెంతో పేరు లేదు, లేకంటే ఏదైనా సరే నాకెంతో ప్రేమ లేదు. ఏదనిపించినా సరే ఈ విశ్వంలో అంటే అదే అదే సేమ్ టైమ్‌లో ఈ విశ్వంలో అన్న ప్రతి చోట మీలో అని కూడా పెట్టుకోండి అక్కడ మీరు. ఓకే. ఎందుకంటే ఆ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో అదే మీ లోపల కూడా ఉంది కదా! సో, మీలో ఎంత ఎంత సమృద్ధి తత్వం ఉందంటే, అది లూయిస్ హే గారు చెప్తారనమాట. మిమ్మల్ని మీరు ఒక పెద్ద మహాసముద్రం ముందు నుంచున్నట్టుగా ఊహించుకోండి. కెరటాలు బుజ్జి బుజ్జి కెరటాలు వస్తా ఉంటాయి కదా! అక్కడ మీరు ఆ మహాసముద్రం ముందు నించొనున్నారు. అక్కడ నుంచుని మీరేం చేస్తున్నారంటే, మీకు దోసెలతో నీళ్లు కావాలనుకోండి, దోసెలతో నీళ్లు తీసుకోండి. ఓకే. ఒక గిన్నెతో నీళ్లు కావాలనుకోండి, ఒక గిన్నె పట్టుకొని ఆ సముద్రంలోంచి నీళ్లు తీసుకోండి. లేదు ఒక పెద్ద టిన్ ఉంటాయి గదా! మనకి పెద్ద పెద్ద టిన్స్ ఉంటాయి కదా! సమ్మర్‌లో నీళ్లు పట్టి పెట్టుకుంటాము. మనకి కొంతమందికి మార్నింగ్, ఈవినింగే వాటర్ వచ్చేవాళ్ళైతే వాళ్ళందరూ టిన్స్‌లో పెట్టుకుంటాం కదా! ఊర్లో. సో, అంత పెద్ద టిన్‌తో కావాలనుకోండి, ఆ టిన్‌తో తీసుకోండి. అలా కాదు మీకు పెద్ద ట్యాంకర్ నీళ్లు కావాలి సముద్రంలోంచి. ఒక ట్యాంకర్ పెట్టుకోండి. కాదు మీరొక పెద్ద పైప్ లైన్ ఏసేసి సముద్రంలోకి 24 గంటలు తోడుతూనే ఉండండి. అలాగా మీరే కాకుండా కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది, కొన్ని కోట్ల మంది కూడా సముద్రంలోంచి కొంతమంది దోసెలతో, కొంతమంది గిన్నెతో, కొంతమంది ట్యాంకర్‌లతో, కొంతమంది పైప్ లైన్‌లేసుకొని లాక్కుంటూ అలా ఎంతో మంది తీసుకుంటున్నారు. సో, సముద్రంలో నీళ్లయిపోతాయా? మన వల్ల అవుతదా సముద్రంలో నీళ్లు అవగొట్టడం? ఎంత తీసుకుంటే అవుతుంది? అవ్వదు కదా! మీరు ఏమన్నా చెయ్యండి. ఎంతన్నా తీసుకోండి. ఎన్ని పైప్ లైన్‌లన్నా ఎయండి దానికి. తోడండి, 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 తోడండి. ఇంకా వస్తా ఉంటాయా? రావా సముద్రంలోంచి నీళ్లు? వస్తానే ఉంటాయి కదా! అదే సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈస్ ఇన్‌ఫైనైట్ అంటే అదే. మన సమృద్ధి, మన సంపద అనేది అనంతంగా ఉంది. సో, నేను ఇంతకంటే సాధించలేను. నాకు ఇంతకంటే దొరకదు. నాకు ఇన్నే జాబులున్నాయి. లేకుంటే నాకు ఇన్నే అవకాశాలున్నాయి. నాకు ఇంతే ప్రేముంది అన్నప్పుడు కళ్ళు మూసుకొని మీ లోపల మీరు ఒక పెద్ద మహా సముద్రాన్ని చూడండి. మీకు ఎంత ప్రేమ కావాలన్నా మీ లోపల నుంచి మీరు సృష్టించుకోగలరు. మీకు మీరే ప్రేమించుకోగలరు. మనల్ని మనం అంతకు ముందొచ్చినప్పటికి మేడం చెప్తున్నారు కదా! రీపేరెంటింగ్ చేసుకోవడాన్ని, మనం తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్‌ని హీల్ చేసుకోవడాన్ని. ఇవన్నీ కూడా మనకి ఎంతో ప్రేమ, ఎంతో జ్ఞానం. జ్ఞానం ఎంతుంది చెప్పండి? ప్రతిసారి ఈ రోజుకి కూడా చదువుకుంటున్నారు పుస్తకాలు. ఆయనకి ఏం తెలీదని చదువుకుంటున్నారంటే ఇంకా ఉందన్నమాట. అది మహాసముద్రం. మీరు ఎంత సంపాదించినా సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ ఇన్‌ఫైనైట్. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. సమృద్ధి అనంతంగా ఉంది. మనం అనంతంగా తీసుకుంటూనే, తీసుకుంటూనే, తీసుకుంటూనే ఉండొచ్చు. అలాగే మనం తీసుకున్న దాన్ని పంచుతూ, పంచుతూ, పంచుతూ నేను సముద్రంలోంచి పైప్ లైనేసి లాక్కుంటున్నాను వాటరు. నా వాటర్‌లోంచి మళ్ళీ నేను ఇస్తున్నాను. నా వాటర్ వస్తానే ఉంటుంది. నేను ఇస్తున్నాను కదా! సముద్రం నుంచి పైప్ లైనేసుకొని ఆ పైపులోంచి ఇంత సన్నగా వాటరొస్తుంది. అది నేను పట్టేసి ఇంకొకళ్ళకిస్తే నా పైపులోంచి ఆగిపోతదా వాటరు? ఆగదు. అక్కడున్నది సముద్రం నేను తోడుకుంటున్నది. అది వస్తానే ఉంటదనమాట. సో, అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు మన దృష్టికోణం అనేది ఎంత అద్భుతంగా మారిపోతుందో అన్నమాట. అందరూ గుర్తుంచుకోండి. సమృద్ధి అనంతంగా ఉంది. అది విస్తారంగా ఉంది. అవ్యాజంగా ఉంది. అలా ఉంటూనే ఉంటుంది. అలాగే సెకండ్ లా ఆఫ్ అబండెన్స్ అనేది ఏమిటంటే, వాటెవర్ యూ వాంట్ టు రిసీవ్ స్టార్ట్ విత్ గివింగ్. అంటే మీరేదైతే స్వీకరించాలని అనుకుంటున్నారో, దానిని మీరు ఇవ్వడం ద్వారా స్వీకరించగలరు. అంటే మీకు విలువ లేదు అనుకుంటున్నారనుకోండి. మీరు అందరికి విలువనివ్వడం మొదలెట్టండి. అందరూ మీకు విలువిస్తారు.
మీకు ప్రేమ లేదు అనుకుంటున్నారా? ప్రేమని మీకు మీరే ఇచ్చుకోండి. నాకు నన్నెవరు ప్రేమించట్లేదు, నన్నెవరు ప్రేమించట్లేదు. మీకు మీరే ప్రేమనిచ్చుకోండి. మీకు మీరే విలువనిచ్చుకోండి, అందరికీ విలువనివ్వండి. మీకు మీరే ప్రేమనిచ్చుకోండి, అందరికీ ఇవ్వండి. అప్పుడు అందరి దగ్గర నుంచి మీకు రావడం మొదలవుతుందనమాట. ఏదన్నా సరే మీకు ప్రేమ కావాలన్నా, విలువ కావాలన్నా, ఎఫెక్షన్ కావాలన్నా, అదేంటి గౌరవం కావాలన్నా, అంగీకారం కావాలన్నా, సంపద కావాలన్నా, ఏది కావాలన్నా సరే ఈ ప్రపంచంలో, జ్ఞానం కావాలన్నా మీరు జ్ఞానం ఇస్తా ఉండండి. ఇప్పుడు నేను మీకు క్లాస్ చెప్పాలి కాబట్టి, అది ఒకరోజు అనుకున్నాను ముందు. మళ్ళీ రంజిత్ గారు 2 రోజులు చెప్పమన్నారు. 2 రోజులు చెప్పాలి కాబట్టి, మీకు చెప్పాలి కాబట్టి, మీకివ్వాలి కాబట్టి, నాకు నేను ముందిచ్చుకున్నాను. అంటే నేనొకసారి పాలిష్ చేసుకొని ఏం పాయింట్లు చెప్తే బావుంటుంది? ఎలా చెప్తే బావుంటుంది? ఇంకా ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి? నాకు తెలిసింది కాకుండా ఇంకా ఎలా చెప్పాలి? ప్రతి క్లాస్‌కి కూడా మనకి తెలిసినా సరే ఎంతో కొంత ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే మన టైము ఎంతో వందల మంది టైం అక్కడ పెడుతున్నాం గదా మనం. సో, అలా చేయడం వల్ల మీకివ్వడం ద్వారా నాకేమొచ్చింది? నాకెంతో జ్ఞానమొచ్చింది. మళ్ళీ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే నా అవగాహన మరింత లోతుగా ఎళ్తుంది. వెళ్లి నాకింకా బాగా అర్థమవుతదనమాట. అలాగా మీకివ్వడం ద్వారా నేను ఎంతో పొందుతాను. నాకు ఒక్కొక్కసారి ఏమవుతదంటే, మనం ఒక క్లాస్ చెప్పేటప్పుడు ఛానెలింగ్ జరిగి మన లోపలికి మనకి తెలియని జ్ఞానమే మనం చెప్తా ఉంటాము. అంటే ఆ టైంలో ఉన్నతమైన జ్ఞానం మన లోపల నుంచి వస్తా ఉంటదనమాట. అలాగా సో, ఏమవుతుంది ఇక్కడ ఏదైనా సరే మీరు పొందాలి అంటే, మీకు ఈరోజు ధ్యానం తెలుసు. ధ్యానంలో ఏబీసీ తెలుసంతే. మీకింకా బోలెడంత జ్ఞానం కావాలనుకోండి, మీకు తెలిసిన ఏబీసీని అందరికీ చెప్పేయండి. మీకు తెలిసింది ఏబీసీయే. ఇంక అంతకంటే ఏం తెలీదు. కానీ ఆ ఏబీసీయే అందరికి చెప్పడం మొదలుపెట్టండి. మీకు బోలెడంత జ్ఞానమొస్తది. నేను చిన్నప్పుడు నైన్త్ క్లాస్ నుంచి చెప్పడం మొదలుపెట్టాను. చెప్పడమే ఏదొస్తే అది, ఎంతొస్తే అది చెప్పుకోవడమే అన్నమాట. అందరికి మీకు తెలియని ప్రశ్నలు ఎవరైనా అడిగారా? నాకింకా తెలీదు. నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను. నాకు తెలిసింది నీతో చెప్పాను. నువ్వు కూడా చెయ్యి నీకు తెలుస్తదని చెప్పడమే. మనకి ఎవరైనా తెలియని ప్రశ్నలు అడిగారనుకోండి, మనం ఏమి భయపడక్కర్లా. నాకు తెలీదని చెప్పడమే. సో, అలాగా చక్కగా మనకెంత తెలిస్తే అంత చెప్పాలి. ఏదుంటే అది ఇవ్వాలి అని చెప్పేసి. సో, అలాగే డబ్బు ఇవ్వడం. ఇప్పుడు మనం డబ్బు గురించి ఎక్కువ సమృద్ధిలో ఎక్కువ అనుకుంటారు కాబట్టి, సో, మీరు ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అంటే, మీరు డబ్బులిద్దాం అనుకుంటున్నారనుకోండి, ఆ డబ్బుల్ని చేత్తో పట్టుకొని వాళ్ళ చేతికిస్తూ, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ, ఒక కనెక్షన్‌ని ఇవ్వడము అనే ఒక కనెక్షన్‌ని ఫీల్ అవ్వాలన్నమాట. అంటే సంపూర్తిగా హృదయపూర్వకంగా ఆ ఇవ్వడాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు ఏమవుతుందంటే, అనంతంగా మన లోపలికి మీరు ఏదైతే ఇస్తారో, దానికి మీకు 10 రెట్లు మీ జీవితంలోకి వస్తుందనమాట. కాబట్టి ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే, మీరు చాలా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇచ్చి ఆ కనెక్షన్‌ని ఫీల్ అవుతూ ఉండాలనమాట. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇవ్వడం అంటే డబ్బున్నది ఎందుకు? డబ్బుకి ఇంకొక పేరుంది మీకు తెలుసా? డబ్బునేమంటారో తెలుసా? ఎక్స్‌చేంజ్ అంటారు. మారకం, మారకపు విలువ అంటారు. కదా! డబ్బుని ఎక్స్‌చేంజ్ అంటారు. ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? అంటే ఇట్స్ మెంట్ ఫర్ గివింగ్ అండ్ టేకింగ్. అంటే అది దాచుకోవడానికి, పోగేసుకోవడానికి కాదు. ఎక్స్‌చేంజ్ చేసుకోవడానికుంది డబ్బు. డబ్బన్నది ప్రవహించనివ్వాలి. ఆ ఫ్లోని అనేది కూడా అర్థం చేసుకోవాలనమాట. ఎప్పుడైతే ఆ ఎక్స్‌చేంజ్ అనే దాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం ఇంకా, ఇంకా ఎక్కువ మన లోపలికి ఫ్లోని రానిస్తామనమాట. అలాగే ఇంకొకటి ఏమిస్తా ఉండాలంటే, ఇది సమృద్ధి, కృతజ్ఞత. ఎప్పుడూ కృతజ్ఞతలు ఇస్తూనే ఉండాలి. ప్రతి చిన్న శుభానికి, పెద్ద శుభానికి, చిన్న సౌకర్యానికి, పెద్ద సౌకర్యానికి, చిన్న హెల్ప్‌కి, పెద్ద హెల్ప్‌కి అన్నిటికి కూడా థాంక్ యూ చెప్పుకుంటూ, అక్నాలెడ్జ్ చేసుకుంటూ అంటే దాన్ని గుర్తించి థాంక్ యూ చెప్పుకుంటూ ఉండాలనమాట. కృతజ్ఞత అనేది ఇస్తే అప్పుడు మీరు తీసుకోవడం మొదలెడతారు. ఎంత తీసుకుంటారంటే అసలు లెక్కే లేనంత తీసుకుంటారనమాట. ఇక్కడ మీకు ఒక కథ చెప్తాను కృతజ్ఞత గురించి. మీరందరూ కృతజ్ఞత ప్రాక్టీస్ చేస్తున్నారు కదా! ఇది నిజంగా జరిగిన కథనమాట. ఒకసారి ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎంటర్‌ప్రెన్యూర్ ఉంటారు కదా! అలాంటి ఎంటర్‌ప్రెన్యూర్ అని ఒకాయనున్నారు. ఆయన పాపం ఉన్నట్టుండి సమస్యల్లో పడిపోయాడు. వాళ్ళ ఆళ్ళ కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తలకి సమస్యలు, ఆయన భార్య వదిలేసి వెళ్ళిపోతుంది. ఆయన్ని. ఉన్నట్టుండి
ఆయన కంపెనీలో ఆయన సమస్యలు, చాలా మంది ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. ఆయన కంపెనీ షేర్‌లన్నీ పడిపోతున్నాయి. మొత్తం ఇవన్నీ ఎలా మేనేజ్ చేయాలో తెలియక అన్నీ బుర్రలో పెట్టుకొని చాలా చాలా ప్రెషర్ ఉందన్నమాట ఆయనకి. ఆ ప్రెషర్‌లో, ఆ టెన్షన్‌లో, స్ట్రెస్‌లో ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. అలా డ్రైవింగ్ చేస్తూ ఏం చేశాడంటే గట్టిగా దేన్నో గుద్దేసాడు. బ్యాడ్ యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయిపోతే అప్పుడు ఏమైందంటే మొత్తం చాలా ఇంజ్యూరీస్ అన్నమాట. చాలా బ్యాడ్ యాక్సిడెంటు. చాలా ఇంజ్యూరీస్ అయిపోయి బెడ్ మీదకెళ్ళిపోయాడు. హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు. పైనుంచి కింద వరకు గాయాలయిపోయినియి శరీరం అంతా. శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాడు. ఆ ఇంక్యుబేటర్ మీద పెట్టారు. ఇంకా చాలా కష్టపడుతున్నాడు. ఒక పక్క పెయిను, ఒక పక్క భార్యాభర్తలు లేరు. ఒక పక్కేమో ఈ కంపెనీ పోయింది. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు. హాస్పిటల్ బెడ్ మీద. ఉంటే అప్పుడు ఒక స్నేహితుడొచ్చాడు. మంచిగా స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా బాగా తెలిసిన స్నేహితుడు ఒకాయనొచ్చి, ఆ పరిస్థితుల్లో చూసి, "నువ్వు కృతజ్ఞత సాధన చెయ్యి. నీ జీవితం మెరుగుపడుతుందని" చెప్పాడనమాట. మెరుగుపడుతుందని చెప్తే అప్పుడాయన అంటాడు, "అసలు నీవేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నేను నా శ్వాస కూడా నేను తీసుకోలేకపోతున్నాను. శరీరంలో ఒక పార్ట్ కదపలేకపోతున్నాను. నా ఫ్యామిలీ నన్నొదిలేసి ఎళ్ళిపోయింది. నాతోకున్న డబ్బులన్నీ పోయినియి. దేనికి కృతజ్ఞత చెప్పుకోవాలి నేను? ఎందుకు కృతజ్ఞత చెప్పుకోవాలి? అసలు కృతజ్ఞత ఎలా ప్రాక్టీస్ చేయాలి? నేనున్న పరిస్థితి ఏంటి? నువ్వు చెప్పేదేంటి?" అని అడుగుతాడన్నమాట. ఒళ్ళు మండిపోతది ఆయనకి. అయితే ఆ స్నేహితుడు చెప్తాడు ఇంకా కరుణతో, "ఓకే. నిజమే నీ పరిస్థితి బాలేదు. కానీ నువ్వు చూసుకుంటే, గమనించుకుంటే, నీకు దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో కూడా కృతజ్ఞత చెప్పుకోవడానికి ఏదో ఒకటి దొరుకుతుంది. నువ్వు చూడు, గమనించు" అని చెప్తాడన్నమాట. అని చెప్తే అప్పుడు అతను, సరే ఎందుకొచ్చాడో, ఎవరు రాలేదు నన్ను చూడడానికి. ఈ పరిస్థితుల్లో వచ్చి చెప్పాడు. మేబీ ఇది నా మెసేజ్ అనుకుంటాను అని చెప్పి సిన్సియర్‌గా ప్రయత్నించాడన్నమాట. ప్రయత్నించి కళ్ళు మూసుకొని నీకు ఏముంది కృతజ్ఞత చెప్పుకోవడానికి అంటే, అతను బతికున్నాడు గదా! చచ్చిపోలేదు కదా! సో, ఏమనుకున్నాడంటే, నేను బ్రతికి ఉన్నందుకు థాంక్ యూ అనుకున్నాడు. అలా అనంగానే నాకు శ్వాస ఆడట్లేదు. కానీ ఇంక్యుబేటర్ ఉంది కదా! ఆక్సిజన్ పెట్టారు కదా నాకు. ఆ ఆక్సిజన్ పెట్టినందుకు థాంక్ యూ అనుకున్నాడు. సో, నేను యాక్సిడెంట్ అయిపోయింది. నేనిక్కడ ఉన్నాను. నన్నెవరు జాయిన్ చేశారు హాస్పిటల్‌లో? హాస్పిటల్‌లో జాయిన్ చేసిన వాళ్ళకి థాంక్ యూ అనుకున్నాడు. తర్వాత నేనసలు ఏమి కదలలేకపోతున్నా సరే, నాకు అన్నీ మార్చి, ఆ డైపర్స్ అవి తీసి అన్నీ చేయడానికి ఒక నర్సుందే. నాకు మొత్తం అన్నీ డయాలిసిస్ చేయడానికి ఒక డాక్టర్ ఉన్నాడే ఇక్కడ. థాంక్ యూ అని చెప్పుకున్నాడు. అలాగే హాస్పిటల్ అతనున్న బెడ్ చాలా సౌకర్యంగా ఉందన్నమాట. అతను అంతలాగా అయిపోయినా సరే చక్కగా ఒక పొజిషన్‌లో ఇలాగా క్రాస్‌గా ఉండి చాలా సౌకర్యంతో అతను చేయి పెట్టుకోవడానికి అన్నీ ఉంది. ఓకే. హాస్పిటల్ బెడ్ ఎంత సౌకర్యంగా ఉందో. థాంక్ యూ అనుకున్నాడు. ఆ హాస్పిటలు ఆ విండోలోంచి చూస్తే అతనికి మంచి మంచి రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి. ఓకే. ఓకే. నా కళ్ళు బానే పనిచేస్తున్నాయి కదా! ఏ పార్టు పని చేయట్లేదనుకున్నానే. నా కళ్ళతో ఇవన్నీ చూస్తున్నాను కదా! ఎంత అందంగా ఉన్నాయో పువ్వులు. థాంక్ యూ. అలా అతను చెప్పుకోవడం మొదలుపెట్టాడన్నమాట. మొదలుపెట్టి ఆ కృతజ్ఞతని ఆ హృదయంలోకి తీసుకొని ఫీలవ్వడం మొదలుపెట్టి ఫీలయితే ఒక్క రోజులో ఆ ఆక్సిజన్ మాస్క్ పోతది. ఆ మాస్క్ పోయి అసలు శ్వాస తీసుకోవడం మొదలుపెడతాడు. రెండో రోజులో అతని శరీరంలో ఉన్న నొప్పి కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటది. మూడో రోజుకి హీలింగ్ ప్రాసెస్ బాగా ఫాస్ట్ అయిపోతదన్నమాట. అలా ఇంక కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాడు. అతనికి ఎన్ని అవకాశాలొచ్చినియి చిన్నప్పటి నుంచి. ఎంత పేరొచ్చింది, ఎంత సంపాదించగలిగాడు. అతనికి ఇన్ని అనుభవాలున్నాయి. మొత్తం అన్నీ ఇంకా కృతజ్ఞత అనేది ఫ్లో అవ్వడం మొదలుపెట్టింది. అతని జీవితం అలా మెరుగవ్వడం. ఆళ్ళ భార్యాభర్తలన్నీ తెలుసుకొని తిరిగి రావడం. అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలోగా అతని షేర్లు ఉన్నదానికంటే 100 రెట్లు ఎక్కువ పెరిగిపోవడం. మొత్తం అంతా హీలింగ్ తన జీవితానికి కావాల్సిన హీలింగ్ అంతా కూడా జరిగిపోతదనమాట. ఏమిచ్చాడు అతను? ఏమివ్వగలిగాడక్కడ? కృతజ్ఞతని ఇచ్చాడు. గివింగ్ ఈస్ ద వే టు స్టార్ట్ టేకింగ్. సో, స్టార్ట్ విత్ వాటెవర్ యూ వాంట్ టు టేక్ స్టార్ట్ విత్ గివింగ్. నువ్వు ఏదైతే తీసుకోవాలనుకుంటావో దానిని ఇవ్వడం ద్వారా తీసుకో. కృతజ్ఞత ఇవ్వి. ఏదుంటే అది ఇవ్వడం నేర్చుకోవాలి. నేను నిన్న కూడా చెప్పాను. ఈ సృష్టి అంతా ఎంత సమృద్ధిగా ఉంది అంటే, ఎందుకింత సమృద్ధిగా ఉంది అంటే సృష్టి అది ఇస్తూ ఉంది కాబట్టి ఉంది. ఇప్పుడు నదులన్నీ వెళ్ళి సముద్రంలో కలిసిపోతున్నాయి కదా! మరి నదుల్లో నీళ్ళయిపోతున్నాయా?
అయిపోవట్లేదు కదా! ఈ సృష్టి అంతా చూడండి. ఆకాశంలో ఉన్న మేఘాలన్నీ కురిసేస్తున్నాయి కదా కిందకి. మరి మేఘాలన్నీ అయిపోయి ఇంకా ఆకాశంలో మేఘాలు రావట్లేదా? వస్తున్నాయి కదా! ఈ సృష్టినే చూడండి. ఆ పువ్వులన్నీ, కాయలన్నీ మనం తెంపేసుకుంటాం చెట్టులోంచి. మళ్ళీ కాయలొస్తున్నాయా లేదా? ఇవ్వడం ద్వారా తిరిగి వస్తుంది. ఇంకా అనంతంగా, ఇంకా ఎక్కువగా వస్తుంది అనే దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సృష్టినంతా చూసి అర్థం చేసుకోవాలి. ప్రతి చెట్టుని, ప్రతి మొక్కని, ఆ నేచర్‌ని చూస్తే మనకు అర్థమైపోతదనమాట. అది. ఇప్పుడు థర్డ్ లా ఏంటంటే, మనీ ఈజ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ వాల్యూ. మీరు డబ్బుతో పాటు డబ్బునే కాదు, ఆ డబ్బు యొక్క విలువని కూడా తీసుకుంటున్నారు, ఇస్తున్నారు. అంటే ఇదేంటంటే నథింగ్ బట్ సరి అయిన జీవన భృతి అని బుద్ధుడు అష్టాంగ మార్గంలో ఒకటి చెప్తారు కదా! సరి అయిన జీవన భృతి అంటే మనం సంపాదించే డబ్బులు ఎలా సంపాదిస్తున్నాం మనము అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఎవరినైనా మోసం చేసి మన డబ్బు ఉంటాయన్నమాట. పంచమహాపాతకాలు ఏదో అంటారు సంథింగ్. అవి గనక మనం చేసి డబ్బు సంపాదించామనుకోండి, ఆ డబ్బు మనకి ఎంతో చెడు కర్మని, ఎంతో సఫరింగ్‌ని తీసుకొస్తదనమాట. అలా చేసిన డబ్బు దానం చేసినా సరే అది పోదు. చాలా మందనుకుంటారనమాట. చాలా అ అ అక్ అక్కర్లేని అడ్డమైన పనులన్నీ చేసేసి డబ్బు సంపాదించి, ఒక నిలువు దోపిడి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఇచ్చేస్తే అయిపోయింది. వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడేస్తాడని అనుకుంటారు. రకరకాలుగా లంచాలు తీసుకొని, రకరకాలుగా డబ్బు సంపాదించే వాళ్ళుంటారు. మనకి ఇంకా చెప్పక్కర్లేదు. ఇండియాలో అయితే ఇది ఎక్కువ జరుగుతూనే ఉంటది. లంచగొండితనము ఇదంతా కూడా. సో, మనం తీసుకునే డబ్బు గనక మీరు ఎవరినైనా చంపడం ద్వారా సంపాదిస్తున్నారా? అంటే మాంసాన్ని అమ్మడం ద్వారా, లేకుంటే ఆ మాంసపు జంతువుల్ని మాంసానికి ఎగుమతి చేయడం ద్వారా, లేదా ఆ బీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా! పెద్ద పెద్ద కంపెనీసు. దానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ సపోర్ట్, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ గాని, ఏ రకమైన సపోర్ట్ గాని చేస్తున్నారా? సో, మీ సంపాదన ఏ రకంగా అన్నా సరే, హింస ఉందా మీ సంపాదనలో? సో, ఆ సంపాదన మీకు దుఃఖాన్ని తీసుకొస్తుంది ఆ డబ్బు. ఓకే. మనం అలాగా చంపడం, హింసని బట్టి సంపాదించకూడదు. రెండవది ఏంటంటే, ఎవరిని మోసం చేసి సంపాదించకూడదు. దొంగతనం చెయ్యడము, చంపేయడము, మోసం చెయ్యడము, కన్నింగ్‌తో అటు తెచ్చిపెట్టి, ఇటు తెచ్చిపెట్టి, మాయమాటలు చెప్పి మోసం చేసి సంపాదించారా? సో, అది మీకు మరింత ఈ క్షణంలో మీరు సంపాదించేయొచ్చు గాక. ఈ క్షణంలో కానీ ఈ క్షణమే జీవితం కాదు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి. కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. ఈ క్షణం జరిగింది జరిగినట్టుండదు. బుద్ధుడు చెప్తాడన్నమాట. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. పాపం పండేంత వరకు మూర్ఖుడు గ్రహించలేడు. బ్రతుకొక మధుబాండం అని భ్రమల్లోన జీవిస్తాడు. చివరకు దుఃఖంలో చిక్కి కృక్కి అనగుతాడు. అంటే ఈ క్షణంలో లంచం తీసుకున్నోళ్ళు మీరు చూడొచ్చు కాక. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసుకొని మోసం చేసి సంపాదించాడు. వీడి పనే బావుందని మీరు అనుకోవచ్చు కాక. కానీ ఈ క్షణంతో అది అయిపోలేదు. కర్మ సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళకి తర్వాత లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్‌లోనే ఫ్యూచర్ ఉంటుంది. ఎంతో చిక్కి, గ్రొక్కి అణుగుతారు. ఎంతో కర్మ మనం అనుభవిస్తాము. సో, ఈ రోజు గడిచిందే రోజు కాదు. మీరు ఈ రోజు చూస్తే పుస్తకంలో ఒక మధ్య పేజీలో చూసి దాన్ని మీరు జడ్జ్ చేయలేరు. కాబట్టి ఆ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ కర్మ మనకి రావడానికి సమయం పడుతుంది. కానీ వచ్చి తీరుతుంది. సో, మనం చంపడం ద్వారా మనం సంపాదించకూడదు. మోసం చేయడం ద్వారా సంపాదించకూడదు. లంచగొండితనము అలాంటి వాటి ద్వారా. అలాగే మారణాయుధాలు, ఆ గన్సు, బాంబులు అలాంటివి తయారు చేయి, ఆ మారణాయుధాలను అమ్మడం ద్వారా, తయారు చేయడం ద్వారా సంపాదించకూడదు. అలాగే డ్రగ్స్, సిగరెట్టు, మందు ఇంకా అనేక రకాల డ్రగ్స్ తీసుకుంటారు కదా! ఆ డ్రగ్స్ అలాంటి వ్యసనాలకి గురి చేసే వాటిని ద్వారా మీరు సంపాదిస్తున్నా కూడా అప్పుడు కూడా ఏమవుతుందంటే మీకు ఈ ఇది రాదన్నమాట. సో, ఇవన్నిటి ద్వారా మీరు సంపాదించకూడదు. అలా వాటి ద్వారా సంపాదించకుండా ఉన్నప్పుడు ఆ డబ్బు మీకు సరి అయిన సంపాదన అన్నమాట. సో, మీరు డబ్బు సంపాదించినప్పుడు కేవలం డబ్బే కాదు, ఆ డబ్బు ఎలా సంపాదిస్తున్నారు అనే ఆ కర్మను కూడా మీరు తీసుకుంటున్నారు. సరి అయిన కర్మల ద్వారానే మనం డబ్బు సంపాదించాలి. అంతేగాని చెడుగా మనం డబ్బు సంపాదించకూడదు. అబండెన్స్ కోసం ఎంతో ఎక్కువ సంపాదించేయాలని కొంతమంది తప్పుడు దారులు తీసుకుంటారు.
అది కరెక్ట్ కాదు. అది మూడో సూత్రం. దాని ద్వారా మీరు సమృద్ధిలోకి వెళ్ళలేరు. మరింత దుఃఖాన్ని సృష్టించుకుంటారు. మనీ ఎక్స్‌చేంజ్ ఆఫ్ వాల్యూ‌ను కూడా ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇది చాలా ఇంపార్టెంట్‌లా జాగ్రత్తగా వినండి. ఓకే. వెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. అంటే సమృద్ధి అనేది మీ చైతన్యంలో ఉంటుంది. సమృద్ధి అనేది మీ ఇంటిలో, మీ డబ్బులో, మీరు కట్టుకున్న బట్టల్లో, లేకుంటే మీరు చూపించే షోలో అందులో ఉండదు. మీకున్న ఎకరాల్లో, మీకున్న బిజినెస్‌లో అందులో ఉండదు. సమృద్ధి అనేది మీ చైతన్యంలో ఉంటుంది. నిన్నొక కథ చెప్పాను కదా! అలెగ్జాండర్ అండ్ డయోజనీస్. మరి అలెగ్జాండరు ఎంతో డబ్బుంది కదా! మరి ఆయన చైతన్యంలో ఉందా మరి సమృద్ధి అనేది? మరి డయోజనీస్‌కి ఏమీ లేదు కదా! ఆయన చైతన్యంలో సమృద్ధి ఉందా? సమృద్ధి అనేది ఎవరి దగ్గరుంది? ఎవరి దగ్గరికి ఎవరొచ్చి, ఎవరు రియలైజ్ అయ్యారు? ఎవరు గొప్పవాళ్ళు ఈ ఈ స్టోరీలో? సమృద్ధి అనేది ఒక మానసికమైన స్థితి. ఎంతో నిండుగా, దర్జాగా ప్రతిసారి చూడండి. మన గురువుగారే మన కళ్ళ ముందు ఎవరో డయోజనీస్ అయితే మనం ఎప్పుడు చూడలేదు. మన గురువుగారు ఉన్నారు. ఆయన జాబ్ మానేశారు. ఇద్దరు అమ్మాయిలు చిన్న పిల్లల్ని పెట్టుకొని. ఎంతో కష్టపడి అక్కడిక్కడ తిరిగారు. ఆయన ఎప్పుడైనా ఆ లేమి అనేది ఉందా ఆయనకి? ఆయనకి లేమనేది లేదు. ఒక్కొక్కసారి ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటారు. అంటే పరుపు మీద పడుకుంటేనే సమృద్ధి, కింద పడుకుంటే లేదా అంటే లేదు. కింద పడుకున్నా, పరుపు మీద పడుకున్నా, బస్సులో నడిచి వెళ్ళినా, బస్సులో నుంచుని ట్రావెల్ చేసినా, కార్‌లో వెళ్ళినా, ఫ్లైట్‌లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్‌లో వెళ్ళినా, ఆయన ఎక్కడున్నా, ఎలా ఉన్నా ఆయన సమృద్ధిలోనే ఉంటారు. ఎందుకంటే ఆ సమృద్ధనేది ఆయన మైండ్ సెట్‌లో, ఆయన చైతన్యం లోపలే ఉంది. ఆ చైతన్యంలో లోటు, లేమి, అసంతృప్తి, ఆ కంప్లెయింటు, జడ్జిమెంటు, క్రిటిసిజం అనేది లేనే లేదనమాట. ఇక్కడ ఈ చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే ఏంటంటే ఇక్కడ ఏం చెప్తారంటే, ఈ సమృద్ధి యొక్క చైతన్యం ఏంటంటే స్పాంటేనియస్ క్రియేటివిటీ అంటారనమాట. అంటే మీరెప్పుడైతే ఆ సమృద్ధి యొక్క చైతన్యంలోకి ప్రవేశించారో, అప్పుడు మీరు సృజనాత్మకమైన సృష్టి చేసేస్తారంట. ఆ సృజనాత్మకమైన సృష్టి ద్వారా మీరేం జేస్తారంటే అనంతమైన సంపదని సృష్టించుకుంటారంట. మరి ఈ స్పాంటేనియస్ క్రియేటివిటీలోకి, ఈ చైతన్యంలోకి మనం ఎలా ప్రయాణం చేయాలి? అది కూడా ఎంతో అద్భుతంగా చెప్తున్నారు. మనం ఆ స్పాంటేనియస్ క్రియేటివిటీలోకి మన లోపలే ఉందని చెప్పాను కదా! మన లోపల ఎంతో ఈ బ్రహ్మాండంలో ఎంత సంపదుందో అదంతా మన లోపల ఉంది కదా! మరి మన లోపల ఉన్న ఆ సంపదకి మనం ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆ సంపదని సృష్టించే శక్తికి మన లోపల ఎలా కనెక్ట్ అవ్వాలంటే, మన లోపల ఆ స్పేస్‌లోకి క్రియేటివిటీ కమ్ ఫ్రమ్ స్పేస్ అంటే ఒక ఎంప్టీ స్పేస్ అన్నమాట. ఒక శూన్య స్థితిలో నుంచి ఆ క్రియేటివిటీ అనేది పుడుతుందట. ఆ సమృద్ధిని క్రియేట్ చేసే ఆ సృజనాత్మకత. మన మన జీవితంలో సమృద్ధిని సృష్టించే ఆ సృజనాత్మకత ఒక స్పేస్‌లోంచి పుడుతుంది. ఆ స్పేస్ ఏంటంటే ఒక ఆలోచనకి, ఇంకో ఆలోచనకి మధ్యలో ఉన్న స్పేస్ అంట. అర్థమైందా? ఒక చాయిస్‌లు ఒక ఎంపికకి, ఇంకొక ఎంపికకి మధ్యలో ఉన్న శూన్య స్థితి. అలాగే ఆహ్, గ్యాప్ బిట్వీన్ బ్రెత్. ఒక శ్వాస తీసుకొని, ఇంకో శ్వాస వదలడానికి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటదట. ఆ గ్యాప్. దీనినే ఇంకా బాగా చెప్పాలంటే సంధ్యా సమయం అంటారనమాట. అంటే రెండిటి మధ్యన ఉన్న సంధి సమయాన్ని, సంధ్యా సమయం రెండిటిని కలిపే ఆ శూన్య సమయాన్ని సంధ్యా సమయం అంటారనమాట. అంటే ఇన్ బ్రెత్ అండ్ ఔట్ బ్రెత్. తీసుకునే శ్వాస, తీసుకున్న శ్వాస ఎలా మారుతది? వదిలిపెట్టే శ్వాసగా మారుతుంది. ఈ తీసుకున్న శ్వాస, వదిలిపెట్టే శ్వాసగా మారే ఆ మధ్యన ఒక చిన్న ఒక ఎంప్టీ స్పేస్ ఉంటదనమాట. దానినే సంధ్య అంటారు. అలాగే కృష్ణపక్షం శుక్లపక్షంగా మారడాన్ని, శుక్లపక్షం కృష్ణపక్షంగా మారడానికి మధ్యలో ఒక సంధ్యా సమయం ఉంటుంది కదా! అదే ఈ రోజు పౌర్ణమి. అందుకనే పౌర్ణమి రోజు విశేషమైన ధ్యానం చేయాలని చెప్తాం గదా! మనమందరం. అమావాస్య, పౌర్ణమి 2 కూడా. అమావాస్య ధ్యానం ఎంత అద్భుతంగా ఉంటుందో. ఆ 2 కూడా సంధ్యా సమయాలు. అంటే ఆ స్పేస్ అనేదన్నమాట. అలాగే మనం ధ్యానంలో కూర్చుంటాం. ఒక ఆలోచనొస్తది. కొత్తలో అయితే ఎక్కువ వరుసగా ఆలోచనలొస్తాయి. తర్వాత ఇంకో ఆలోచన రావడానికి ఎంతో సమయం ఉంటుంది మనకి. అంత తొందరగా ఆలోచనలు రావు ధ్యానం బాగా చేస్తుంటే. ఆ ఆలోచనకి మధ్యలో ఉన్న స్పేసు ఎప్పుడైతే ఆ శూన్య స్థితి, ఆ సంధ్యలోకి మనం ప్రవేశిస్తామో, ఉదయ సంధ్య, సాయం సంధ్య. బయట సంధ్యా సమయాలు ఇవన్నీ కూడా. అమావాస్య, పౌర్ణమి,
గ్రహణాలు, వాయనాలు ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతి అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మారే ఆ సంధ్యా సమయాన్ని సంక్రాంతి అంటారనమాట. ఇవన్నీ బయట ఉన్న సంధ్యా సమయాలైతే, మీ లోపల సంకల్ప వికల్పాలకి మధ్యలో ఉన్న సంధ్య. మీరు చేసుకునే ఎంపికలకి మధ్యలో ఉన్న సమయం. అలాగే మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మధ్యలో ఉన్న సమయం. ఈ లోపల ఇవన్నీ కూడా మన లోపల ఉన్న సంధ్యా సమయాలన్నమాట. ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ ఎంప్టీ స్పేస్‌లోకి మనం ప్రవేశిస్తామో, అప్పుడు మన లోపల ఒక అద్భుతమైన సృజనాత్మకత వస్తుందంట బయటికి. ఏమి చెయ్యాలి మీ జీవితంలో? మీ పర్పస్ ఏమిటి? మీరు ఎటువంటి ఒక క్రియేటివ్ థింగ్ చేయడం ద్వారా అందరికీ హ్యాపీనెస్ పంచుతూ సమృద్ధిని సృష్టించుకోవడానికి వస్తామంట మనందరం ఇక్కడికి. అంటే మనందరికీ కూడా ఒక స్పెషల్ పర్పస్ ఉంటదనమాట. ఒక స్పెషల్ క్రియేటివిటీ ఉంటది మనందరికీ. ఇప్పుడు అందరూ సమృద్ధి క్లాస్ చెప్పారనుకోండి, అందరూ నేను చెప్పినట్టు చెప్తారా? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అద్భుతంగా చెప్తారు. అందరూ చెప్పిందే అద్భుతంగానే ఉంటది కదా! సో, అలాగా నేను ఏ రకమైన ఎక్స్‌ప్రెషన్‌తో, ఒక ప్రోగ్రెసివ్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌తో అబుండెన్స్ సృష్టించుకోవడానికి వస్తామంట. అంటే ఒక అభివృద్ధి చెందే ఉన్నతమైన భావ వ్యక్తీకరణ ద్వారా, లేకుంటే ఉన్నతమైన ఒక వ్యక్తీకరణ ద్వారా, అభివృద్ధి చెందిన ఉన్నతమైన ఒక వ్యక్తీకరణ ద్వారా, నీకంటూ ప్రత్యేకమైన ఒక వ్యక్తీకరణ ద్వారా, మనం అందరికీ ఆనందాన్ని పంచుతూ సమృద్ధిని సృష్టించుకోవడం కోసం ఈ జీవితాన్ని తీసుకున్నామంట. అర్థమైందా అందరికి? అర్థమైతే గనక యెస్ అని టైప్ చేయండి. ఎవరికీ అర్థం అవ్వలేదనుకుంటున్నాను. ఇంకా ఎవరు యెస్ రాలేదు. ఓకే. వచ్చినియి ఇప్పుడే కొద్దిగా. ఓహ్! యెస్. 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 థాంక్ యూ. సో, మనం ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటామో, అప్పుడు మన ప్రత్యేకత ఏంటి? మనం ఎవరితోనూ పోల్చుకోమనమాట. మనకి ఆ ఆలోచన ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి, మీ లాజికల్ మైండ్ పనిచేస్తది. ఆ లాజికల్ మైండ్ పనిచేసినప్పుడు ఏమవుతదంటే, నేను సరిగ్గా లేను, నాకు అర్హత లేదు, నేను ప్రేమించబడను, అన్నీ నాకు కష్టాలే ఉంటాయి, ఎవరు నన్ను అర్థం చేసుకోరు. ఇలాంటి పిచ్చి పిచ్చి థాట్స్ అన్నీ వస్తాయన్నమాట. మన లాజికల్ మైండ్ మన యొక్క ఆ ప్రత్యేకతను అంగీకరించదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసుకొని, ఆలోచనలు లేని స్థితిని తెచ్చుకుంటామో, అప్పుడు మన ఈ లాజికల్ మైండ్ మన మీద పెట్టిన ఆ కండిషనింగ్‌ని అంటే సరికాని ఆలోచన విధానాల్ని, నమ్మక విధానాలన్నిటిని తీసేసి, ఆ లోపల ఉన్న మన ప్రత్యేకతని మనం అంగీకరించగలుగుతామనమాట. అదేనండి కొంతమంది రిపీట్ చేయమంటున్నారు కదా! మళ్ళీ చేస్తున్నాను. ఆలోచనలు లేని స్థితి. మీ లాజికల్ మైండ్ ఎప్పుడు మీ మీ ఉన్నతత్వాన్ని, మీ గొప్పతనాన్ని ఒప్పుకోదు. మనందరం భగవంతుడు ఉన్నతుడు కాదా? గొప్పవాడు కాదా చెప్పండి? మనందరం దేవుళ్ళమే కదా మరి. సో, మన మన దివ్యత్వాన్ని, మన దైవత్వాన్ని, మన ప్రత్యేకతని మనం దేవుడు అని తెలుసు. కానీ ఎలా గుర్తించాలి? ఆ ఆలోచనని తీసేసినప్పుడు, ఆ ఎంప్టీ స్పేస్‌లోకి మనం వెళ్ళినప్పుడు, అప్పుడు మన దివ్యత్వాన్ని మనం అనుభూతి చెంది, మన ప్రత్యేకతను మనం అనుభూతి చెంది, ఆ శూన్య స్థితిలోంచి ఒక క్రియేటివ్ థాట్ ఒస్తదనమాట. ఓకే. నేను 21 డేస్ గ్రాటిట్యూడ్ వర్క్‌షాప్ పెట్టాలి. ఒక క్రియేటివ్ థాట్ ఒచ్చింది. అలాగే నేను ఒక సంగీతం పాడాలి. ఈ పాట ద్వారా నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ఈ పాట ద్వారా నేను అందరికి ఏం చేయాలంటే ఆనందాన్ని పంచాలి. నేనొక మంచి పెయింటింగ్ ఏసి దాని ద్వారా నేను ఆనందాన్ని పెంచాలి. నేనొక పెద్ద యజ్ఞము నేను చేసి ధ్యాన యజ్ఞం చేసి, ఆ ధ్యాన యజ్ఞం ఎంతో గొప్పగా ఆర్గనైజ్ చేసి, దాని ద్వారా నేను ఆనందాన్ని పంచాలి. నేనొక పుస్తకం రాసి, ఆ పుస్తకం ద్వారా నేను అందరికి ఆనందాన్ని పంచాలి. అంటే మీరు చేసే పనిలో మీ యొక్క ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్ అంటే మీ యొక్క ఎదుగుదల, మీ యొక్క వ్యక్తీకరణ ఉండాలి. అది మళ్ళీ మీతో పాటు అందరికీ ఆనందాన్ని కలగజేయాలి. అటువంటి ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా ఆనందాన్ని క్రియేట్ చేస్తూ, అలా క్రియేట్ చేయడం ద్వారా సమృద్ధిని సృష్టించుకోవడం కోసం మనం వచ్చామంట. మనం ఎటువంటి ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాలి అనేది మీకెప్పుడు తెలుస్తుందంటే, మీరు ఆలోచన లేని స్థితిలోకి, ధ్యానంలోకెళ్ళినప్పుడు, మీ చైతన్యంలోకెళ్ళినప్పుడు మీకు మీకే తెలుస్తుందంట. అప్పుడు ఆ పని మీరు చేసినప్పుడు మీకు ఎంతో ఆనందం. అందరికీ ఎంతో ఆనందం. మీకెంతో సమృద్ధి. ఓకే అండి. అది అలాగా మనం ఏం చేయాలంటే ఈ సమృద్ధి అనేది మన చైతన్యంలో ఉంది. ఆ చైతన్యంలోకి మనం ప్రవేశించి, ఆ చైతన్యంలో నుంచి ఆ ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్‌ని అభివృద్ధి చెందిన ఒక సృజనాత్మకమైన వ్యక్తీకరణని మన యూనిక్ వ్యక్తీకరణని మనం బయటికి తీసుకురావాలంట.
అది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుందన్నమాట. అందరూ బయటకొచ్చి మాట్లాడాలని లేదు. అందరూ ఏదో ఒక్కొక్కళ్ళకి ఒక ప్రత్యేకమైనది ఉంటుంది కొంతమందికి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమంది గేమ్స్ క్రియేట్ చేస్తారు. ఒక బోర్డ్ గేమ్ క్రియేట్ చేస్తారు. మాకు పిల్లలకి ఇక్కడ కొంటూ ఉంటాం కదా! రకరకాల బోర్డ్ గేమ్స్ ఉంటాయన్నమాట. ఒకళ్ళకి ఎప్పుడైతే ఒకసారి ఎంప్టీ స్పేస్‌లోకి వాళ్ళు ట్యూన్ అవుతారో, అప్పుడు సడెన్‌గా ఒక గేమ్ ఐడియా వస్తది ఆళ్ళకి. ఒక గేమ్ క్రియేట్ చేస్తారు. అంతే అయిపోయింది. ఒక్క గేము, ఒక్క ఐడియా వాళ్ళ జీవితానికి సరిపడా ఆ యొక్క సంపదను సృష్టించేత్తదంతే. ఆ గేమ్ వాళ్ళు క్రియేట్ చేసి అమ్ముతానే ఉంటారు ఆ గేము. బోలెడంత మంది పిల్లలు ఆళ్ళు కొనుక్కుంటానే ఉంటారు. వీళ్ళకి డబ్బులొస్తానే ఉంటాయి. అంటే ఒక్క ఐడియా చాలు. మొత్తం మన జీవితం మొత్తం మనల్ని పోషించడానికి, జీవితానికి మొత్తం మనకి డబ్బు సంపాదించడానికి. ఎంత సమృద్ధి చూసారా? అలాంటి సమృద్ధిని మన చైతన్యంలోంచి తీసుకుంటాం అన్నమాట. ఫైండింగ్ పర్పస్ ఆఫ్ ఇండివిడ్యువల్. యెస్. మనం మన ఇండివిడ్యువల్ పర్పస్ యొక్క దాన్ని మనం తెలుసుకొని దానికి మనం ట్యూన్ అయ్యి చేస్తాము. అప్పుడు మనకెంత ఆనందమో అందరికీ ఆనందం మన వల్ల, మన వల్ల మనకి ఆనందం. సో, ఎప్పుడు మరి ఎప్పుడు మీరలాగా దాన్ని తెలుసుకుంటారంటే, అది కూడా రాసారాయన చక్కగా చెప్పారు. మీలో వ్యతిరేకతలు, అంచనాలు, మార్పు పట్ల భయం, అవమానం, నిరాశ, బాధ ఇవన్నీ లేనప్పుడు మీరు ఆ ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్‌ని బయటికి తీసుకురాగలుగుతారు. అంటే మీ లోపల ఉన్న నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ థాట్స్ అన్నిటిని తీసేయాలన్నమాట. అప్పుడు ఏమవుతదంటే, ఆ వర్తమాన క్షణంలోకి కనెక్ట్ అయ్యి, మీ జీవితం యొక్క ఆ నిజమైన కోరికేంటి అనేది మీరు తెలుసుకుంటారు. అది స్పాంటేనియస్ క్రియేటివిటీ. ఈ స్పాంటేనియస్ క్రియేటివిటీకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఏంటంటే ఒక చెట్టు కింద మీకు భూమి ఆకర్షణ శక్తి తెలుసు కదా! భూమికి ఆకర్షణ శక్తి ఉంటదని తెలుసు కదా! సో, భూమి ఆకర్షణ శక్తి ఉంటదని ఎవరు కనిపెట్టారు? న్యూటన్. తెలుసు కదా మీకు. భూమి ఆకర్షణ శక్తి ఉంటదని న్యూటన్ కనిపెట్టాడు. ఆ న్యూటను ఎలా కనిపెట్టాడు? ఆయన చాలా కష్టపడిపోయి కనిపెట్టలేదు. అదెప్పుడు అప్పటికి ఎవరికీ లేదా? అప్పటికే ఉందది. కానీ ఎవరికీ ఆలోచన లేదు. భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉందని. ఒక కాయ కింద పడితే కిందే ఎందుకు పడాలి? పైకి తేలి ఎళ్ళిపోవచ్చు కదా! కిందే పడుతుందంటే, ఏ వస్తువు వేసినా కిందే పడుతుందంటే, అప్పుడేముంది? లోపల కింద భూమాకర్షణ శక్తి ఉందని అర్థం. ఆ ఒక్క ఐడియా ఈ రోజుకి కూడా మనకి న్యూటన్ గుర్తు చేసుకునేలా చేసింది. మరి ఆ ఐడియా ఎక్కడి నుంచొచ్చింది ఆయనకి? ఆయన కష్టపడిపోతే రాలేదు. ఆయన చెట్టు కింద కూర్చొని ఒక ఎంప్టీ స్పేస్‌లోకెళ్ళాడు. ఆయన ఒక చెట్టు కింద కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు హ్యాపీగా. ఆ మైండ్‌లో ఏమీ లేదు. ఓకే. ఆ గ్రావిటేషన్ పవరు ఎలా తెలిసిందంటే మైండ్‌లో ఏమి ఆలోచించట్లేదు. హాయిగా చెట్టు కింద కూర్చొని అలా చూస్తుంటే ఆ ఎంప్టీ స్పేస్‌లో ఉన్నాడన్నమాట. ఆ చైతన్యంతో కనెక్ట్ అయ్యి ఉన్నాడు తన లోపల. అప్పుడు ఆ యాపిల్ ఇలా కింద పడ్డం చూడగానే ఒక ఐడియా వచ్చింది. ఇది కింద ఎందుకు పడింది అని. ఆ ఐడియాతో ఆయన ఆ భూమాకర్షణ శక్తి గురించి, ఆ గ్రావిటేషన్ గురించి, దీనంతటి గురించి పరిశోధన అది ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఆ సిద్ధాంతంతో ఆయన అత్యంత గొప్ప శాస్త్రవేత్త అయిపోయారు. శాస్త్రవేత్తలందరూ కూడా ఓకే. వాళ్ళు కష్టపడతారు. కానీ ఆ బేసిక్ ఐడియా అనేది ఏం చెయ్యాలి అనేది, దేని మీద వర్క్ చేయాలి, ఏమిటనేది ఎప్పుడొస్తుందంటే ఆ ఎంప్టీ స్పేస్‌లోంచి వాళ్ళకొస్తుందనమాట. అర్థమైంది కదా! సో, ఆ ఎంప్టీ స్పేస్‌లోకెళ్ళినప్పుడు వాళ్ళ జీవితం యొక్క కార్యక్రమం ఏంటనే దానికి వాళ్ళు కనెక్ట్ అవుతారనమాట. లేకపోతే తెలీదు. నేనొకసారి మహాశివరాత్రికి కడతాల్ మహేశ్వర పిరమిడ్‌లో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాననమాట. ధ్యానం చేసుకుంటుంటే కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాను. నా కల్లో కూడా నాకెప్పుడూ ఐడియా లేదు ఒక బుక్ రాయాలని. అయితే నేను కడతాల్లో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే నా మైండ్‌లో ఒకటే ఒక్క ఆ స్పాంటేనియస్ వస్తదన్నారు కదా! కనెక్ట్ అయ్యాను. పూర్తిగా ఎంప్టీ స్పేస్‌లోకెళ్ళిపోయాను. అందులో నాకు అమావాస్య ధ్యానం చాలా బాగా కుదురుతుందనమాట. పౌర్ణమి కంటే బాగా కుదురుతుంది నాకు అమావాస్య ధ్యానం ఎప్పుడు. నేను కూర్చున్నాను. కూర్చోగానే నా లోపల నుంచి ఒకటే థాట్ ఏంటంటే బుక్ రాయి, బుక్ రాయి. ధ్యాన మాతృత్వం గురించి బుక్ రాయి అని చెప్పేసి వస్తోందనమాట. నన్ను నేను నమ్మట్లేదు. కళ్ళు మూసుకున్నాను గానీ నాకిలా వస్తుందేంటి? నేను రాయడం ఏంటి? నేను రాయగలనా? నేను చేయగలనా అని అనుకున్నాను. అసలు నమ్మలేదనమాట. కానీ అప్పుడే అలా ఎళ్తున్న అందప్రసాద్ గారొచ్చి చాలా బిజీగా ఉన్నా సరే వచ్చి "ఏమనుభవం వచ్చింది?" అంటే అడిగారొచ్చి. అడిగితే ఇలా వస్తుంది అంటే, "అది కరెక్టే. రాయాలి. నువ్వే కరెక్టు. ఖచ్చితంగా చెయ్యి" అని చెప్పి ఆయన కూడా ఎంపవర్ చేశారు. తర్వాత ఓకే. నాకిష్టమే ఆ సబ్జెక్ట్ చెప్పడం అంతా కూడా. ఓకే. నాకుంది కొంత నాలెడ్జు. కానీ అంత బుక్ రాసేంత ఉందో లేదో నాకు తెలీదు. కానీ నాకు మెసేజొచ్చిందంటే నేను చెయ్యగలనని అర్థం. అని చెప్పి నమ్మి నేను మొదలుపెట్టిన తర్వాత అలాగా ధ్యాన మాతృత్వం బుక్ అనేది బయటకొచ్చిందనమాట.
సో, నేను గనక ధ్యానం చేసి ఆ ఎంప్టీ స్పేస్‌లోకెళ్ళి కనెక్ట్ అవ్వకపోతే గనక నాకు ఆలోచన రాదు. అప్పుడు నా పనేంటి? నా క్రియేటివిటీ ఏంటి? నా ప్రత్యేకమైన ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఆ బుక్ అనేది ఒకానొక నా ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్. అలాంటి ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్స్ ఎన్నో ఉంటాయి మన జీవితంలో. కానీ నేను ఆ ఎంప్టీ స్పేస్‌లోకెళ్ళి తెలుసుకోకపోతే గనక, నేను చేయాల్సిన పని ఇది అని చెప్పి నాకెప్పటికి తెలీదు. నేను కాన్షియస్ మైండ్‌లో ఉండగా నా బుర్ర ఆలోచించనివ్వదు. బుక్కా? నువ్వా? అంత సీన్ లేదులే. నువ్వు బుక్ రాయడం ఏంటని నా బుర్ర చెప్తానే ఉంటదన్నమాట. అది ఒప్పుకోదు. నన్ను వెళ్ళనివ్వదు అందులోకి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసి ఆ శూన్య స్థితిలోకి వెళ్లారో, శూన్యం అనేది అది ఓన్లీ శూన్యమే కాదు. అది వూంబ్ ఆఫ్ క్రియేషన్ మొత్తం సృష్టి యొక్క గర్భము అది. ఆ శూన్యంలోంచి అన్నీ పుట్టాయి. సో, మీకొక ఆలోచన వచ్చింది అంటే అది మీరు చేయగలుగుతారు. ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్‌లా ఏంటంటే హ్మ్. ఇంటెన్షన్ అండ్ అటెన్షన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్. అంటే మనకి అనంతమైన అవకాశాలు ఉన్నాయి అని గుర్తించి, మన ధ్యాసని, మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం మీద పెట్టి పని చేయాలి. ఇంటెన్షన్, అటెన్షన్. నాకొక ఇంటెన్షన్ వచ్చింది. బుక్ రాయాలని అనిపించింది నాకప్పుడు. ఆ ఇంటెన్షన్ మీద నేను ధ్యాస పెట్టాలి. అటెన్షన్ పెట్టాలన్నమాట. మీ దృష్టి ఎక్కడుంటుందో అక్కడ సృష్టి జరుగుతుంది. సో, నాకు ధ్యానంలో కూర్చున్నాను. ఒక పెద్ద పిరమిడ్ కట్టాలని నాకు అర్థమైంది. కానీ తర్వాత ఏం చేయాలి నేను? ఆ పిరమిడ్ కట్టడం మీద దృష్టి పెట్టాలన్నమాట. ఓకే. అప్పుడు ఆ దృష్టి పెట్టినప్పుడు ఇంటెన్షన్ అండ్ అటెన్షన్ ఇన్ ద ఇన్ఫినిట్ ఫీల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే అనంతమైన అవకాశాలున్నాయి. మీకొచ్చిన సంకల్పం మీద, ఇంటెన్షన్ మీద అటెన్షన్ పెట్టండి. ధ్యాస పెట్టండి. ఆ ధ్యాస కూడా ఎప్పుడైతే పెట్టి మీరు పని చేయడం మొదలెడతారో మనసా వాచా కర్మణ నమ్మి, అప్పుడు దానిని మీరు మీ జీవితంలోకి పూర్తిగా క్రియేట్ చేసేసుకుంటారు. ధ్యానంలో కూర్చున్నాను. నాకొక బోర్డ్ గేమ్ గురించి ఐడియా వచ్చింది. మరి నేను లెగిసి కూర్చొని ఆ బోర్డ్ గేమ్ తయారు చేయడం మొదలుపెట్టాలి కదా! అది దానంతట అది నా చేతిలో పడిపోతదా? పడదు కదా! ఒక బుక్ రాయాలని ఐడియా వచ్చింది. నేను కూర్చొని మొత్తం అన్ని మెటీరియల్స్ తీసి ఏదెక్కడ పెట్టాలి? ఏదేం చెయ్యాలి? అన్నీ కూర్చొని రాయాలి కదా! నెలల తరబడి రాయాలి. అప్పుడవుతదది. అలాగా మీకు మీ జీవిత కార్యక్రమం ఏంటో తెలిసిపోయింది మీకు. తెలిసిన దాని మీద పూర్తి నమ్మకంతో పెట్టాలి. ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ అనంతమైన అవకాశాలు మీకు అందించబడతాయి. అంటే మనం అనుకుంటాం అన్నమాట. నేనిది చెయ్యాలంటే నాకిదొక్కటే దారి. నేను పిరమిడ్ కట్టాలి. నేను పిరమిడ్ కట్టాలంటే ఇప్పుడు నాకున్న డబ్బులు ఎంతున్నాయి? నాకున్న డబ్బుల్లో నేనెంత సేవ్ చేసుకున్నాను? అంటే నాకు నెలకో 10,000 సేవ్ చేయగలను. పిరమిడ్ కట్టడానికి 4,00,000 కావాలి. అంటే నెలకి 10,000 చొప్పున 4,00,000 రావడానికి ఎన్ని పనులు పెట్టి అంటే అన్ని సంవత్సరాలకి నేను కట్టగలనా? ఈ లెక్కలన్నీ కాదు. ఈ లెక్కలేమి వెయ్యొద్దు. ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ మనకు తెలిసిన బుర్రలో ఉన్న దారి ఒకటుంటే, ఆ సృష్టి మీకు అనంతమైన దారులు తెరుస్తదనమాట. ఎన్నో దారులు మీకు తెరుచుకుంటాయి. ఎందుకని తెరుచుకుంటాయి మీకు అనంతమైన దారులు? మీరేదో పిచ్చి పిచ్చి కోరికలకి పరిగెట్టట్లేదు. మీ లోపల ఉన్న మీ చైతన్యానికి కనెక్ట్ అయ్యి, మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటి? మీ యొక్క ప్రోగ్రెసివ్ ఎక్స్‌ప్రెషన్ ఏంటో తెలుసుకొని, దాని కోసం మీరు పని చేస్తున్నారు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మీకు సహకరిస్తదనమాట. ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ అనేవి వచ్చేస్తాయన్నమాట. వచ్చేసి ఆ కార్యాన్ని మనం చక్కకండా నెరవేర్చుకోగలుగుతామనమాట. అప్పుడు ఆ కార్యం ద్వారా ఎంతో సమృద్ధి. సమృద్ధి అంటే చెప్పాను కదా! కేవలం డబ్బు సంపాదించడమే కాదు కదా! సమృద్ధి అంటే ఎంతో మంది స్నేహితులు నాకు మరి నేను చేసిన క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ద్వారా నాకు ఆ బుక్ ద్వారా నాకు ఎన్నో వేల మంది స్నేహితులు నాకు ఎవరో తెలియని వాళ్ళు కూడా ఎంతో మంది స్నేహితులు నాకు ఏర్పడ్డారు. మరి అంత గొప్ప సంపద, ఆళ్ళందరి ప్రేమ, అంత గొప్ప సంపద నేనెలా సంపాదించుకున్నాను? నా క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ ద్వారానే కదా సంపాదించుకున్నాను. అది లేకపోతే నేనెంత మందిని సంపాదించుకోగలుగుతానా? లేదు కదా! సో, మన లైట్ వర్కర్ రంజిత్ గారు ఆయన్నెప్పుడు నేను కలవలేదు. అలాగే వాళ్ళందరిని మీకిప్పుడు ఎవరిని కూడా నేను చాలా మంది ఇప్పటికొచ్చి నా రోజు క్లాస్ పెట్టమని అడిగిన వాళ్ళని చాలా మందిని నేనసలు ఎవరిని కలవలేదు డైరెక్ట్‌గా. వాళ్ళందరూ కూడా ఇలా నాకు పరిచయమైన వాళ్ళే. సో, మనం చేసే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ వల్ల దాని మీద మళ్ళీ మనం ధ్యాస పెట్టాలి. పూర్తిగా నమ్మాలి. నేను చేయగలను. మీకు ధ్యానంలో ఒక ఐడియా వచ్చింది. ఒక సంకల్పం వచ్చింది. మీ జీవిత ఉద్దేశ్యం ఏంటో తెలిసింది. వచ్చిందంటే అది జరిగిపోతది. ఎవరికో అలా వచ్చిందంటే అది మీకెందుకొచ్చింది? కొంతమంది ఎవరికో వస్తది. జైల్లన్నిటికి ఎళ్లి నేను ధ్యానం చెప్పాలనిపిస్తది.
ఎవరికి జైలుకెళ్ళాలని కొంతమందికి స్కూలుకెళ్ళాలనిపిస్తది. కొంతమందికి జైలుకెళ్ళాలనిపిస్తది. ఈళ్ళకెందుకు జైలనిపించింది, ఆళ్ళకెందుకు స్కూలనిపించింది? ఎందుకంటే ఈళ్ళ పర్పస్ అది. ఆళ్ళ పర్పస్ అది. ఆళ్ళు లోపలికెళ్లి తెలుసుకోవాలి. వాళ్ళకెక్కడ ఏం చేయాలనిపించిందో అదే చెయ్యాలి. అది చెయ్యడానికి మీకు అనంతమైన అవకాశాలు అందివ్వబడతాయి. ఇన్‌ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నమ్మండి. అది మీరు సాధించగలుగుతారు. దాని ద్వారా ఎన్నో రకాల సమృద్ధి కేవలం డబ్బే కాదు. ఎన్నో రకాల సమృద్ధుల్ని మీరు సృష్టించుకోగలుగుతారు. అదే ఇంటెన్షన్ అండ్ అటెన్షన్. మీ సంకల్పం పైన ధ్యాస. పత్రిసారికి ఒక సంకల్పం ఉంది. ఏంటది? మొత్తం ప్రపంచాన్నంతా కూడా ధ్యానమయం చేయాలని. ఆ సంకల్పం మీద ఎంత ధ్యాస పెట్టారాయన? ఆ ధ్యాస ఎంత గొప్పగా పెట్టారు. మరి సాధించారా లేదా? ఒక ఛానల్ ఓపెన్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ వచ్చింది. పీఎంసీ ఛానల్ అని చెప్పేసి. దాని మీద ధ్యాస పెట్టారా లేదా? మరి సృష్టి జరిగిందా లేదా? అనంతమైన మరి ఎన్నో అవకాశాలు కావాల్సినయన్నీ సమకూరాయి కదా! మాటలా పెట్టాలంటే ఛానల్ ఒకటి. అందులోను శాటిలైట్ ఛానల్ అంటే మాటలా? అయ్య బాబోయ్! శాటిలైట్ ఛానల్ నా వల్ల గాదు. అంటే నా కోరికొచ్చింది. అంటే అయిపోతది. నా వల్ల కాదనేదేం లేదు. మనం దాన్ని నమ్మి ధ్యాస పెట్టాలంతే. పెడితే అయిపోతదనమాట. పెట్టి పని చేయాలి పూర్తిగా మనం. పత్రి సార్ ఎలాగ పని చేశారు? ఆనందంగా పని చేస్తారు. సారు కష్టపడి పని చేయరు. కష్టపడితే ఎంతో కాలం పని చేయలేమండి. కష్టపడితే కొంచెమే పని చేయగలం. ఇష్టపడితే ఎంతో కాలం పని చేయగలం అన్నమాట. సో, అలాగా ఇంటెన్షన్ అండ్ అటెన్షన్ ఇన్ ద ఇన్ఫైనైట్ ఫీల్డ్స్ ఆఫ్ పాసిబిలిటీస్. మన అనంతమైన అవకాశాలు ఉన్నాయని మన నమ్మి మనం ఏం చేయాలంటే మన సంకల్పం మీద పూర్తిగా దృష్టి పెట్టి సాధించాలి దానిని. ఇప్పుడు ఆరవ లా, సిక్స్త్ లా ఆఫ్ అబండెన్స్ ఏంటంటే కీ టు అబండెన్స్ ఈస్ లెట్టింగ్ గో. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కీ టు అబండెన్స్ ఈస్ లెట్టింగ్ గో. సమృద్ధి యొక్క మరొక సూత్రం ఏంటంటే వదిలిపెట్టడం. మీదేమన్నా గ్రాస్పింగ్, క్లింగింగ్ అంటే దాన్నే పట్టుకొని వేలాడి ఇది నాది అనుకుని దానితో మీరు మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసేసుకొని అలా చేశారనుకోండి. అంటే మీరు సాధించిన దాని పట్ల గాని, మీరు చేస్తున్న పని పట్ల గాని మనకి కృష్ణుడు చెప్తాడు కదా! కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు ఆత్మే సంగోస్త్వ కర్మణే. కర్మలు చేయడం పట్ల అధికారం ఉంది గానీ, కర్మ ఫలితం పట్ల మీకు అధికారం లేదు. సో, మీకు సంకల్పం వచ్చింది. దానికి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. చేస్తున్నారు. ఓకే. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఇట్స్ ఓకే. దానికి మనం అంటిపెట్టుకోకూడదు. ఫలితానికి ఎప్పుడు అంటిపెట్టుకోకూడదు. ఇప్పుడు పత్రి సారు ఎన్నో సంవత్సరాలు కష్టపడి, ఎంతో తిరిగి రాత్రనక పగలనక ఒక్క మనిషి కోసం, 2 మనిషి కోసం రాత్రంతా ప్రయాణం చేసి, అలాగా వర్క్ చేసి వస్తే ఒక్కసారిగా ఏమైంది? ఒక్కసారిగా ఒక 2012లో కొన్ని రూమర్స్ వచ్చేసాయి. అసత్యపు ప్రచారాలు జరిగిపోయాయి గురువుగారి మీద. జరిగిపోయి మొత్తం అందరూ చెల్లాచెదరైపోయి, కొలాప్స్ అయిపోయే పరిస్థితొచ్చింది. ఆయనేమి పెట్టుకోలేదు. ఓకే. నేను చేయాల్సిన పని చేశాను. ఏం జరిగినా నాకు ఓకే. నేను నేను పూర్తిగా చేశానా లేదా? అదే కావాలని అనుకున్నారు. దాన్ని లెట్ గో చేసేసారు. ఓకే. అనుకున్నారా? అనుకోండి. పోయిందా? పోనివ్వండి. ఎంతోమంది దూరమైపోయారా? అయిపోనివ్వండి. జస్ట్ లెట్టింగ్ గో అన్నారనమాట. చాలా హ్యాపీగా. ఇప్పుడు దానివల్ల ఏమైంది? పోయిందా? దానికి 10 రెట్లు ఎక్కువ పెరిగిందా? ఎప్పుడైతే మనకి ఆ డిటాచ్‌మెంట్ ఉంటుందో, ఆ కర్మ ఫలితం పట్ల డిటాచ్‌మెంట్ ఉంటుందో, మీకు పోతున్నట్లుగా కనిపించచ్చుగా అదొక టెస్టింగ్ టైమ్ అంతే. కానీ దానికి 100 రెట్లు తిరిగొస్తుంది. కానీ మీరు అటాచ్‌మెంట్ పెట్టుకున్నారా? అది జరగదు. కాబట్టి మన కర్మ ఫలితాల పట్ల డిటాచ్‌మెంట్ ఉండాలి. కర్మ ఫలితాల పట్లే కాదు. ఇప్పుడు నేనొక దానం చేశాననుకోండి. నేనది దానం చేశాను. నేనిది చేశాను. నేను నేను అని చెప్పేసి దానిని మనతో మనల్ని దానితో గుర్తించేసుకొని నేనిది చేశాను అన్న పని చేసేసాం అయిపోయింది. అయిపోయిన దాన్ని పదే మళ్ళీ చెప్తూ దానితో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకున్నారా? దాన్ని వదిలిపెట్టట్లేదా? ఎవరో పిలిచి మీకు బిరుదిచ్చారండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మర్షి బిరుదే ఇచ్చారు. బ్రహ్మర్షి బిరుదు ఇచ్చారు. తర్వాత ఎవరో మిమ్మల్ని క్లాస్‌కి పిలిచారు. క్లాస్‌కి పిలిచి ఫర్ ఎగ్జాంపుల్ మన రంజిత్ గారే ఉన్నారనుకున్నాను. రంజిత్ గారు మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఏమనుకోకండి. ఓకే. బ్రహ్మర్షి రంజిత్ అన్నారు పత్రి సార్. ఓకే. అన్న తర్వాత ఎవరో రంజిత్ గారిని పిలిచారు. పిలిచితే రంజిత్ గారి క్లాస్ అనేసారు. ఆయన ఫోను చేసి బ్రహ్మర్షి రంజిత్ అని ఎయండి అని అన్నారనుకో. అప్పుడేమైనట్టు ఆయన ఆ ట్యాగ్‌కి అటాచ్ అయినట్టు. అంటే ఏంటంటే మళ్ళీ దాని విలువ లేనట్టు. మనం దేనికి అటాచ్ అవ్వకూడదనమాట. ఆ రంజిత్ గారు అలా చెయ్యరు. అసలు ఎగ్జాంపుల్ కోసం చెప్పాననమాట. అర్థం అవ్వడం కోసం. ఓకే. సో, మన మనకొచ్చిన అచీవ్‌మెంట్స్‌కి గాని,
మీకున్న డబ్బుకి గాని, పేరుకి గాని, మీరు చేసిన వాటికి గాని, వీటన్నిటిని కూడా మనం ఓకే. స్వీకరించాలి. కానీ బంధం పెట్టుకోకూడదు. అదే మీరైపోకూడదు. అదే మీరైపోయారనుకోండి, అక్కడితో మీ అబండెన్స్ ఫ్లో, ఒక ఫ్లో అనేదుంటది. ఫ్లో అంటే ఏంటంటే, ఒక ప్రవాహం. నేను చెప్పాను కదా! సముద్రంలోంచి పైపేసి లాక్కుంటున్నారు. ఆ ప్రవాహం వస్తా ఉంటది. ఆ ప్రవాహంలో ఏమవుతదంటే, మనం అటాచ్ అయిపోయామనుకోండి, ఆ ట్యూబ్‌లోకంతా ఇసుక పేరుకుపోద్దనమాట. ఇసుక పేరుకుపోతే వస్తదా వాటరు? రాదు కదా! సో, మన లోపలికొచ్చే అబండెన్స్‌లో కూడా ఆ ఇసుక పేరుకుపోయి ఆపేస్తదనమాట మన ఫ్లోని. సో, ఆ అటాచ్‌మెంట్‌లోకెళ్తే మీకు ఆ ఫ్లో అనేది ఆగిపోతుంది. మనకు ఆ యూనివర్స్ నుంచి ఒక ఫ్లో అనేది ఉంటదనమాట. అందుకే పత్రి సారు ఆయన బ్రహ్మర్షి పితామహ పత్రి సారన్నా సార్ చెప్పాడు అని కొంతమంది డు అంటారు. కొంతమంది రు అంటారు. కొంతమంది పక్కొచ్చి కూర్చుంటారు. కొంతమంది గురుబ్రహ్మ అంటారు. కొంతమంది హాయ్ సార్ అంటారు. ఏ పలకరింపుకి ఆయన అన్నిటిని ఒకలాగే తీసుకుంటారు. నాకందరూ దండం పెట్టాలనరు. అందరూ షేక్ హ్యాండ్ ఇవ్వాలనరు. ఆ! లేకుంటే అందరూ పత్రి సారన్నా పలుకుతారు. పత్రి సారన్నా పలుకుతారు. బ్రహ్మర్షి పత్రి సారన్నా పలుకుతారు. పితామహ పత్రి సారన్నా పలుకుతారు. ఏమన్నా పలుకుతారాయన. దానికి దేనికి అటాచ్‌మెంట్ లేదు. సో, మనం దేనికి అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. సో, ఆ అటాచ్‌మెంట్‌ని పెట్టుకోకపోతే గనక అప్పుడేమవుతదంటే మనకి సమృద్ధి అనేది ఆగదు. కొంత సాధించిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, ఆ సాధించిన దాన్ని పట్టుకుంటారు. బంధం పెట్టేసుకుంటారు. ఆ బంధం వల్ల మీకొచ్చే ఆ అనంతమైన ప్రవాహాన్ని మీరు అడ్డు వేసుకుంటూ ఉంటారు. అబండెన్స్ అనేది ఇన్ఫినిట్ అని చెప్పాను కదా! అనంతమైన సమృద్ధి కదా! మరి అనంతమైన సమృద్ధిని అనంతంగా ప్రవహించేస్తూనే ఉండాలి మన జీవితంలో. దాన్ని ఎప్పుడైతే ఒక దాంతో మనం అటాచ్ చేసుకున్నామో, అప్పుడు మనం అది ఎళ్ళిపోతదనమాట. సో, అది మోహం, భయం, గుర్తింపు లేకుండా ఉండాలి. మోహం ఉండకూడదు, భయం ఉండకూడదు, దానితో మనల్ని ఐడెంటిఫై చేసుకోకూడదు. ఈ 3 ఉండకూడదు లెట్టింగ్ గో అంటే. ఓకే. నేను నీ పేరు పట్ల, మీ పొజిషన్ పట్ల, మీ సౌకర్యాల పట్ల మోహం, భయం, బంధం. ఈ 3 మోహం, భయం, బంధం. ఈ మూడిటిని వదిలిపెట్టాలన్నమాట. మనం సాధించిన వాటి పట్ల, మన పేరు పట్ల గాని, మన సంపద పట్ల గాని, ఈ మోహం, భయం, ఈ ఐడెంటిఫికేషన్ గుర్తింపు అనేది ఎప్పుడైతే వదిలేస్తామో, అప్పుడు ఎప్పటికీ సంపద మన లోపల ప్రవహిస్తూనే ఉంటుంది. సో, తర్వాత సెవెంత్ ఆఖరి లా ఆఫ్ అబండెన్స్ ఏంటంటే, పర్పస్ ఆఫ్ వెల్త్ ఈస్ టు క్రియేట్ జాయ్, ఫోకస్ అండ్ ఫర్ అస్ అండ్ ఎవ్రీవన్. అంటే మీ సమృద్ధి యొక్క లక్ష్యం ఏంటి అంటే జాయ్‌ని, ఆ ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని మీ లోపల ఇంకా అందరి లోపల క్రియేట్ చేయడము. సమృద్ధి యొక్క పర్పస్సు బిల్డింగ్‌లు కట్టుకోవడం, సమృద్ధి మీరు కట్టుకోండి ఓకే. కానీ దాని అంతిమ లక్ష్యం అది కాదు. ఆ బిల్డింగ్‌లో మీరు హ్యాపీగా ఉన్నారా? ఆ హ్యాపీనెస్ మీకు అంతిమ లక్ష్యం. మీరు సంపాదించుకొని పెద్ద బిల్డింగ్ కట్టేసుకొని దాన్ని తుడుచుకోలేక ఏడుస్తున్నారా? అయితే అది అంతిమ లక్ష్యం కాదు. పని మనిషి రాకపోతే మీకు జరం వచ్చేస్తుందా? ఆ సంపద యొక్క అంతిమ లక్ష్యం అది కాదు. ఓకే. మీరు ఆ సంపదతో ఆనందాన్ని క్రియేట్ చేసుకుంటున్నారా? మరింత హెల్ప్ చేసుకుంటున్నారా? ఓకే. సంపదతో బోలెడన్ని నగలు కొనుక్కొని పెట్టుకున్నారు. ఇంట్లో ఎవరు లేరు. ఆ రోజంతా చీకటిగా ఉంది. వీధిలో తెలియనోళ్ళు ఎవరో తిరుగుతున్నారు. లోపల గజ 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 వణుకుతున్నారు. ఎవరొచ్చారో ఏంటో లోపల బోలెడంత బంగారం ఉంది. ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి. సో, ఆ సంపదతో మీరు జాయ్ క్రియేట్ చేసుకున్నారా? లేకపోతే ఈ దుఃఖాన్ని క్రియేట్ చేసుకున్నారా? ఏం క్రియేట్ చేసుకుంటున్నారు? మీ సంపద యొక్క లక్ష్యం భయాన్ని క్రియేట్ చేసుకోవడం, ఇంకా హెల్ క్రియేట్ చేసుకోవడం కాదు. సంపద యొక్క అంతిమ లక్ష్యం ఆనందాన్ని క్రియేట్ చేసుకోవడం. మీకోసం ఇంకా అందరి కోసం. సో, మీరది గుర్తించండి. ఓకే. నాకిప్పుడు ఒక పేరొచ్చింది. ఆ పేరుతో నేను ఆనందంగా ఉన్నానా? అయ్య బాబోయ్! నాకీ ట్యాగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నన్నెవరో బ్రహ్మర్షి అన్నారు. లేకుంటే ఎవరో బ్రహ్మ విద్వరిష్ట అన్నారు. లేదంటే ఏదో చెప్పారు. ఇప్పుడు నేను దానికి తగ్గట్టుగా నేనెలా బతకాలో ఏంటో అన్నట్టుగా భయపడుతున్నారా? లేకుంటే అహంకారం వచ్చేసిందా? అహంకారము రాకూడదు, భయము రాకూడదు. ఆనందమే ఉండాలి. అప్పుడు దాని యొక్క అసలైన మనం లక్ష్యాన్ని మనం నెరవేర్చుకున్నట్టనమాట. సో, మీరు చేసే ఏ పనితో అన్నా సరే, మీరు ఆనందాన్ని సృష్టించుకుంటున్నారా? దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారా? అనేది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే సంపద యొక్క అంతిమమైన లక్ష్యం ఏమిటంటే ఆనందాన్ని క్రియేట్ చేయడం. మీకోసం ఆనందం, అందరి కోసం ఆనందం. ఆనందాన్ని క్రియేట్ చేయాలనమాట. ఎటువంటి వ్యతిరేకత లేకుండా చక్కగా ఆనందాన్ని మనము క్రియేట్ చేసుకోవాలి. అందరితోనూ క్రియేట్ అయిపోవాలి. మ్యామ్ రిపీట్ లా అగైన్. ఏ లా అండి ఇదా? పర్పస్ ఆఫ్
పర్పస్ ఆఫ్ వెల్త్ ఈజ్ టు క్రియేట్ జాయ్. అదే లా. 1 మినిట్ ప్లీజ్. ఓకే. సరిగ్గా గంట చెప్పుకున్నట్టున్నాము. లాస్ అన్నీ అయిపోయినాయి. మీకోసం ఒక్కసారి 7 లాస్ మళ్ళీ చెప్తాను. ఓకే అండి. ఈ 7 లాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌ది, ద సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ ఇన్‌ఫైనైట్. అంటే ఈ సమృద్ధి అనేది అనంతంగా ఉంది. మీరు సముద్రంలోకి పైపేసుకొని లాక్కుంటున్నారు. ఎంత లాగినా వస్తది. ఎంతమంది లాగినా వస్తది. ఓకే. సో, ఆ సమృద్ధి అనేది అనంతంగా ఉంది. ద సోర్స్ ఆఫ్ అబండెన్స్ ఈజ్ ఇన్‌ఫినిట్. రెండవ లా, వాటెవర్ యూ వాంట్ టు రిసీవ్ వాటెవర్ యూ వాంట్ టు రిసీవ్ స్టార్ట్ విత్ గివింగ్. అంటే నువ్వు స్వీకరించాలనుకుంటున్నావో, నీకు కావాలనుకుంటున్నావో, దానిని ఇవ్వడం ద్వారా నువ్వు తీసుకుంటావు. నువ్వు ఎంత ఇస్తా ఉంటే అంతగా అది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏదిచ్చినా ఇవ్వకపోయినా కృతజ్ఞత ఇవ్వాలి. మిగిలినన్ని ఇవ్వాలి ఏముంటాయి, కానీ కృతజ్ఞత మట్టుకు ఎప్పుడు అలా మన లోపల నుంచి వెళ్తూ ఉండాలి. తర్వాత థర్డ్‌ది ఏంటంటే, మనీ ఈస్ ద ఎక్స్‌చేంజ్ ఆఫ్ వాల్యూ. మీరు డబ్బుని మాత్రమే కాదు, ఆ డబ్బుతో కూడా కర్మ కూడా వస్తుంది మీకు. ఆ డబ్బు యొక్క ఆ విలువ ఏంటి? మీరు ఏం చేసి సంపాదిస్తున్నారు? ఓన్లీ డబ్బు సంపాదించేస్తే సరిపోదు. అది ఆ పని ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంటు. అది వాల్యూ, సరియైన జీవన భృతి ఉండాలి మనకి. ఒక్క రూపాయైనా సరే, పత్రి సార్ అంటారు కదా! 2 మూటలు మోసుకొని ఒక్క రూపాయి సంపాదించి ఒక బ్రెడ్డు, ఒక ఆవకాయ తొక్క అంటారు చూసారా? అలాగనమాట. మనం ఆ సంపాదించింది చాలా ఎలా సంపాదించాం, కష్టపడి, ఇష్టపడి సంపాదించాలి. అది జీవన భృతి అనేది థర్డ్ లా. ఫోర్త్ లా ఏంటంటే, వెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. మీకు నేను నిన్న ఒక లింక్ పెట్టాను కదా! అదొకసారి చూస్తే గనక మీరు ప్రాస్పెరిటీ కాన్షియస్‌నెస్ అని ఉంటుందన్నమాట. అంటే ఆహ్, ఆ సంపన్నమైన ఆ చైతన్య స్థితి. లేమితో కూడిన చైతన్య స్థితి 2 ఉంటాయి మనకి. అది చూస్తే మీకు ఇది చాలా బాగా అర్థమవుతుంది. అది ఆ వీడియో తప్పకుండా చూడండి అందరూ కూడా. సో, వెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కాన్షియస్‌నెస్. మన ఆహ్, సంపద అనేది మన చైతన్యం లోపల ఉంటుంది. ఆ చైతన్యంలో ఏముంటుందంటే స్పాంటేనియస్ క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ, సృజనాత్మకత, మనదైన ఆ తక్షణ ప్రతిభ, క్రియేటివిటీ అనేవి ఉంటాయి. అందులోకి మనం ఎలా ఎళ్తామంటే, ఆలోచన లేని శూన్య స్థితిలోకి, మన లోపల ఉన్న సంధ్యా సమయంలోకి ప్రవేశించినప్పుడు వెళ్తాము. మనకి ఆ వ్యతిరేకత, అంచనాలు, బాధలు, భయాలు, ద్వేషాలు అవన్నీ లేని ఆ శూన్య స్థితిలోకి ఎళ్ళాలన్నమాట. అప్పుడు మన యొక్క జీవిత లక్ష్యం ఏంటనేది మనకు తెలుస్తది. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలక్కడి నుంచి. ఆ సంకల్పం మీద ఆ తర్వాత ఫిఫ్త్‌లా ఇంటెన్షన్ అండ్ అటెన్షన్ ఇన్ ద ఇన్‌ఫైనైట్ ఫీల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. అంటే మన సంకల్పం మీద ధ్యాస పెట్టి ఎన్నో అనంతమైన అవకాశాలు ఆ సంకల్పం పూర్తి చేయడానికి నీకివ్వబడతాయి. నీకు పెద్ద సంకల్పం ఉంది. ఓకే. ఈరోజు నీ దగ్గర ఏమీ లేదు. కానీ ఓకే. నువ్వు పని చేసి ధ్యాస పెట్టి మొదలుపెట్టు. అనంతమైన అవకాశాలు ఇవ్వబడతాయి. ఎంతో మంది వస్తారు. ఎన్నో దారులు తెరుచుకుంటాయి. ఇన్ఫినిట్ ఫీల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నువ్వు చెయ్యడం మొదలుపెట్టాలి. ఇంకా తర్వాత కీ ఆఫ్ అబండెన్స్ ఈస్ లెట్టింగ్ గో. మనం దాన్ని అంటిపెట్టుకోకూడదు. కర్మణ్యేవాధికారస్యే, మనకి కర్మ చేయాలని ఉంటుంది కానీ కర్మ ఫలితం మీద మనం అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు. నిష్కామ కర్మ చేయాలి. ఇప్పుడు నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ అనేవి అబండెన్స్‌కి గొప్ప తాళపు చెవులు. మన సృష్టి అంతా కూడా అలాగే ఉంటది. నిస్వార్థ కర్మ, నిష్కామ సేవ, నిస్వార్థ సేవ చేస్తాయన్నమాట. నిష్కామ కర్మ, నిస్వార్థ సేవ చేస్తాయి కాబట్టి సృష్టిలో అంత అబండెన్స్ ఉంది. తర్వాత ఏడవదేంటంటే, పర్పస్ ఆఫ్ వెల్త్ ఈస్ క్రియేట్ జాయ్. మీరు ఏం చేస్తున్నారు? మీకున్న దాంతో మనం ఆనందాన్ని సృష్టించుకోవడానికి ఉంది. ఎంతో అద్భుతమైన బ్రహ్మానందాన్ని, ఆత్మానందాన్ని, మనకెన్నో ఆనందాలున్నాయి. శారీరకానందం, మానసికానందం, బుద్ధిపరమైన ఆనందం, ఆత్మపరమైన ఆనందం, అన్ని ఆనందాల్ని మన సంపదతో క్రియేట్ చేసుకోవాలి. మీకు చక్కగా మంచి బట్టలు కొనుక్కోవాలి. హ్యాపీగా అక్కడికి, ఇక్కడికి తిరగాలి. సాహసాలు చేయాలి. విజిట్స్ చేయాలి. మన కుటుంబాన్నంతటిని పోషించుకోవాలి. మన సమాజంలో అవసరమైన సేవ చేసుకోవాలి. అందరికీ అన్ని చోట్ల ఆనందాన్ని మనం సృష్టి చేయాలన్నమాట. అవసరమైన చోట దాన ధర్మాలు చేసుకోవాలి. మనకున్న సంపదలో ఖచ్చితంగా 10% ఇవ్వాలి. అలా ఇస్తేనే మీకు అబండెన్స్ అనేదొస్తుంది. మీకు రావట్లేదా? 10% ఇప్పుడే ఇవ్వడం మొదలుపెట్టండి. మీకొచ్చిన స్ అది నిస్వార్థంగా ఎవరికీ తెలియకుండా, రెండో కంటికి తెలియకుండా ఇవ్వండి. మళ్ళీ మనం టంకేసుకొనిస్తే మళ్ళీ దాంతో లాభమేమీ లేదు. ఓకే. నిస్వార్థంగా ని ఎ ఎ ఇచ్చేయాలి. ఏమి ఆశించకుండా చక్కగా అలా ఇచ్చేయాలి 10%. రూ. 100 ఉంటే రూ. 10, రూ. 1000 ఉంటే రూ. 100, 1,00,000 ఉంటే ఒక 10,000, 10,00,000 ఉంటే 1,00,000. అలాగా మనం
ఇవ్వాలన్నమాట మనకి. అది అలా ఎప్పుడైతే ఇచ్చేస్తామో అప్పుడు మనకి అనంతమైన దారులు తెరుచుకుంటాయి. ఓకే అండి. అది 7 లాస్ ఆఫ్ అబండెన్స్ అండి. ఇది దీపక్ చోప్రా గారు చెప్పిన కాన్సెప్ట్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా బావుంటుంది. సో, ఇందులో ఇప్పుడు ఈరోజు మన సెషన్ అయిపోయింది ఇక్కడితో. సో, రిఫర్ ఎనీ బుక్ ఫర్ దీస్ లాస్. యాక్చువల్‌గా ఈ లాస్‌తో బుక్కు రాలేదనుకుంటానండి. ఇప్పుడు మనం ఆళ్ళు రాసుకొని అర్థం చేసుకోవడమే. కానీ మీరిది చూడమంది. ఇందులో ఉంటదనమాట మీకు విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలని ఉంటుందనమాట. దీపక్ చోప్రా గారి బుక్కు. ఆ బుక్ చదివితే గనక అందులో చాలా బావుంటుంది. ఇవన్నీ కూడా ఇంచుమించుగా విజయం అంటే ఏంటి? అన్నిటిలోనూ విజయమే కదా! సమృద్ధి సాధించడంలో కూడా విజయమే. అన్ని విజయాలు వచ్చేస్తాయి. శుద్ధ శుద్ధ చైతన్య శక్తి సూత్రం అంటే శుద్ధ శక్తి సూత్రం ఉంటుందనమాట. మనందరికీ కూడా అనంతమైన శక్తి, సహకారం అందుబాటులో ఉంటాయన్నమాట. ఆ శక్తికి మనం ట్యూన్ అయ్యి ఎలాగా ఉండాలి, అలా ఉన్నప్పుడు మనకి అన్నీ ఎలా అందజేయబడతాయి. ఆ శుద్ధ శక్తి సూత్రము అలా మంచి 7 సూత్రాలుంటాయి. చాలా బావుంటది. అదొకసారి మీరు ఆ బుక్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పిల్లలతో సహా అందరూ చదవాలి. విజయానికి 7 ఆధ్యాత్మిక సూత్రాలని దీపక్ చోప్రా గారి బుక్ అది చదవండి. బావుంటుంది. ఆ బుక్ మనం రంజిత్ గారి దగ్గర దొరుకుతుందని అనుకుంటున్నాను నేను. లేకుంటే ఆయన తెప్పించన్నా ఇస్తారు మీకు. ఓకే అండి. సో, ధ్యానమాతృత్వం కూడా రంజిత్ గారి దగ్గర దొరుకుతుందనుకుంటున్నాను. సో, థాంక్ యూ సో మచ్ అండి. మరి కొంచెం సేపు మనం ధ్యానం చేసుకుందామా? ఆహ్, ఓవర్ టు లైట్ వర్కర్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో మెడిటేషన్ చేసుకుందామండి. ఒక ఓకే 20 అండి. మినిట్స్. ఓకే. ఓకే. స్టార్ట్ చేయండి. అయి స్టార్ట్ చేయమంటారా? ఒక్క నిమిషం అండి. అయితే నేనేం చేస్తానంటే ఆహ్, యూట్యూబ్‌లో ఒక గైడెడ్ మెడిటేషన్ ఉంది. నేనది మీకు ప్లే చేస్తాను. ఒక్క నిమిషం ఓపెన్ చేస్తున్నాను. అది నేను చేసిన గైడెడ్ మెడిటేషనేనండి. ఆ కృతజ్ఞత గురించి. ఈ లింక్ కూడా నేను పెడతాను మీకు. చాలా బావుంటుంది. సో, Hi, I'm Scarlett De La Torre, and I am the sound meditation facilitator. సౌకర్యాన్ని కూడా ఓకే. నేనిప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నానండి మీకు. స్క్రీన్ షేర్ ఆల్ ఓన్లీ యెస్. ఇది నేను మార్నింగ్ మెడిటేషన్ అని చెప్పి ఉంటుందనమాట. మార్నింగ్ మెడిటేషన్ బై దేవి చెక్క అంటే మీకొస్తుంది. ఇదేంటంటే లూయిస్ హే గారు కృతజ్ఞతా భావం గురించి ఇంగ్లీష్‌లో చేసిన దాన్ని నేను తెలుగులోకి అనువాదం చేసి రికార్డ్ చేశాననమాట. ఇది ప్రతిరోజు పొద్దున్నే కృతజ్ఞతతో మొదలుపెట్టాలి కదా మనం. చక్కగా ఇది చాలా ఇష్టమైన నాకు గైడెడ్ మెడిటేషన్ అనమాట లూయిస్ హే గారు చేసింది. దాన్ని నేను మీకోసం తెలుగులో చేశాను. మీరు ఈ వీడియో మీరు ప్లే చేసుకోవచ్చు. నేను లింక్ మీ గ్రూప్‌లో పెడతాను. లేదంటే మీరు మార్నింగ్ మెడిటేషన్ బై దేవి చెక్క అని కొడితే వచ్చేస్తుంది. మీరెళ్లి ఆ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకే అండి. విజ్డమ్ లైట్ ఛానెల్ అని ఉంటుంది. మీరు అందులోకెళ్ళొచ్చు. లేదంటే ఈ లింక్ మీరు వాడుకోవచ్చు. ఎలా అయినా సరే. ఓకే అండి. ఇప్పుడు నేనిది ప్లే చేస్తాను. దీనికి శుభోదయం అని వస్తుంది ఫస్టు. మార్నింగ్ మెడిటేషన్ కాబట్టి మీరు మధ్యాహ్నంగా ఉన్నారు కదా! అదొకటి ఇగ్నోర్ చేసేయండి. మిగిలిందంతా కంటిన్యూ చేయొచ్చు. ఓకే అండి. సో, అందరూ ప్లీజ్ దయచేసి వేళల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని సహజంగా జరిగే చక్కగా మీ శ్వాసను గమనిస్తూ, మీ శరీరాన్ని వీలైనంత సౌకర్యంగా చేసుకొని, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ మార్నింగ్ మెడిటేషన్‌తో మొదలుపెడితే, ఈ 21 రోజులే కాదు, కనీసం 41 రోజులన్నా ఈ మార్నింగ్ మెడిటేషన్ రోజు చేయమని చెప్తాను నేను. ఓకే అండి. అందరికీ సౌండ్ వినిపిస్తుంది కదా! ఓకే. థాంక్ యూ. శుభోదయం. మరొక అద్భుతమైన రోజుకు స్వాగతం. మీరు మీ బెడ్ మీద నుంచి లేవడానికి ముందే దీనిని వినగలిగితే అది ఎంతో మంచి సమయం దీనిని వినేందుకు. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే మీ రోజును ప్రారంభించే ముందే ఉదయం ఎంత ఎర్లీగా వీలైతే అంత ఎర్లీగా దీనిని వినండి.
మీ శరీరాన్నంతా పూర్తిగా సౌకర్యంగా ఉండేలా చూసుకోండి. రిలాక్స్, రిలాక్స్. ఒకవేళ మీ శరీరంలో ఎక్కడైనా అనీజీగా అనిపిస్తుంటే, ఏ ప్రదేశంలో అయితే మీకు అనీజీగా ఉందో ఆ చోటులోకి శ్వాసించండి. మీరు వదిలిపెట్టే శ్వాసతో పాటు ఆ సౌకర్యాన్ని కూడా బయటికి వెళ్ళిపోనివ్వండి. పూర్తిగా హాయిగా ఫీల్ అవ్వండి. మీ చుట్టూ ఉన్న వెచ్చదనాన్ని ఫీల్ అవ్వండి. మరొక కొత్త రోజు మన కోసం మొదలైంది. మీరు ఈ రోజులో మీకోసం ఏం చేయాలనుకుంటున్నారో కొన్ని ప్లాన్స్ మీకు ఉండవచ్చు. మీరు పొందబోయే కొన్ని అనుభవాలు మీకు ముందుగానే తెలిసి ఉండవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ రోజు ఎలా ముగియబోతుందో మీకు తెలియదు. ఎన్నో అందమైన సర్ప్రైజులు, సాహసాలు మన కోసం ఉన్నాయి. మీరు చేసే ఆలోచనలే మీ భవిష్యత్తును నిర్మిస్తున్నాయి. మీరు చేసే ప్రతి ఆలోచన ఎంతో ముఖ్యమైనది, ఎందుకంటే అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుంది కాబట్టి. గతంలో ఆలోచించినదంతా అవగాహన లేమి వల్ల కావచ్చు, మరి ఎరుకలేమి వల్ల కావచ్చు, ఏదైనప్పటికీ దానినంతటినీ వదిలిపెట్టండి. ఈ క్షణంలో మీరు ఏమి ఆలోచనలు ఎంచుకుంటున్నారు అనేదే ఇప్పుడు మీకు ఎంతో ముఖ్యమైనది. మీ ఆలోచనల నుండి గతకాలపు భయాలను, క్రోధాలను, విరక్తులను వదిలిపెట్టండి. అపరాధ భావాలను, తీర్పులను పూర్తిగా మీ నుంచి వెళ్ళిపోనివ్వండి. మొత్తంగా విచారాన్నంతా వదిలిపెట్టి ఒక కొత్త రోజులోకి పయనించండి. ఎందుకంటే ఇవి కేవలం గతకాలపు ఆలోచనలు మాత్రమే కాదు, ఆ గతకాలపు ఆలోచన ప్రభావంతో అదే విధమైన భవిష్యత్తును ఈరోజు కూడా మనం సృష్టించుకుంటాము. అవే అటువంటి అనుభవాలను మళ్ళీ క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక కొత్త రోజు, దీనిని కొత్తగా మొదలు పెడదాం. మీ శరీరంలోకి వచ్చి వెళ్తున్న శ్వాసను గమనించండి. ఎంత అద్భుతమో కదా మీ శరీరం. మీ ప్రమేయం మరి మీ ప్రయత్నం ఏమాత్రం లేకుండానే దానంతట అది శ్వాసను తీసుకుంటూ ఉంటుంది. శ్వాస ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి నుండి గుండె వరకు పంపబడి మీ రక్తంలో కలుస్తుంది. ఆక్సిజన్ ద్వారా శుద్ధి చేయబడిన ఆ రక్తం మీ శరీరం అంతా ప్రవహించి మీ శరీరంలోని ప్రతి కణానికి శక్తినిస్తుంది. ఇదంతా ఎలా చేయాలి అని ఏమాత్రం మీరు ఆలోచించవలసిన అవసరం లేకుండానే, ప్రయత్నం ఏమాత్రం చేయనవసరం లేకుండానే శరీరం తనంతట తను ఆ పనినంతా జరిపిస్తూ ఉంటుంది. శ్వాసను తీసుకుంటుంది, గుండె కొట్టుకునేలా చేస్తోంది, ఆహారాన్ని అరిగిస్తుంది, ఇంకా ఎన్నెన్నో పనులు మన శరీరం చేస్తుంది. మన జీవితంలో మనం శ్రమ పడవలసిన అవసరం లేకుండానే ఈ విధంగా మనకు అందిన ఎన్నో బహుమతులున్నాయి. ప్రతిరోజు మనలో ఎన్నెన్నో పనులు చేస్తూ మన మనుగడ కొనసాగేలా మనకు సహకరిస్తున్న అద్భుతమైన మన శరీరానికి కృతజ్ఞతలు చెప్పడం ఎంతో అవసరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా తరచుగా మనం మనకు లేని వాటిపైనే ధ్యాస పెడుతూ ఉంటాం, కానీ మనం ఎన్నెన్నో కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్న సంపదలు, సౌకర్యాలు పట్ల మనం కృతజ్ఞతగా ఉంటే అది మన భవిష్యత్తుకు ఒక అద్భుతమైన దీవెన కాగలదు. మనకు కలిగి ఉన్న వాటి పట్ల మనం కృతజ్ఞతగా ఉంటే, ప్రేమగా ఉంటే
అది మరింత సమృద్ధిని, మరింత శుభాన్ని ఆ కృతజ్ఞతా భావం ద్వారా మన జీవితంలోకి మనం ఆకర్షించుకుంటాము. కాబట్టి ఈ కొత్త రోజుని మొదటగా మీ రాత్రి నిద్రకి కృతజ్ఞత చెప్పడంతో మొదలుపెట్టండి. రాత్రి నిద్ర ద్వారా మీ శరీరం ఎంతో సేదతీరింది, ఎంతో శక్తివంతులయ్యారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు నిద్రించడానికి సహాయపడిన మీ బెడ్కి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ బెడ్. తర్వాత మీ ఇంట్లో ఉన్న ఫర్నిచర్కి అంతటికీ కృతజ్ఞతలు చెప్పండి. మీ రోజువారీ జీవితంలో అనేక రకాల అవసరాలను తీరుస్తూ, మీకు సౌకర్యాన్ని కలిగిస్తూ, మీ సమయాన్ని ఎంతో సేవ్ చేస్తున్నాయి. ఈ ఫర్నిచర్ వాటన్నింటినీ మీ మనసులోనే తలుచుకుని థ్యాంక్ యూ చెప్పండి. మీ ఇంటిలోని ఎలక్ట్రిక్ లైటులోని అద్భుతాన్ని ఆలోచించండి. ఎంత అద్భుతం! మీ ఇంట్లో ఎలక్ట్రిసిటీతో పనిచేసే అన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన రిలేషన్స్లో ప్రేమ ఉంటే, కృతజ్ఞత ఉంటే, ఆ రిలేషన్స్, ఆ సంబంధ బాంధవ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా. అలాగే మనం కలిగి ఉన్న వస్తువులు, సౌకర్యాలు, మన జీవన శైలి అంతా మన యొక్క వ్యక్తీకరణే. వాటన్నిటి పట్ల ప్రేమ, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మీ జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీ బాత్రూంలో, మీ కిచెన్లో, మీ ఇంట్లో ఉన్న ఇంత ఆధునికమైన అద్భుతమైన సదుపాయాలు ఒక శతాబ్ద కాలానికి ముందు రాజులు, రాణులు కూడా అనుభవించలేదు. ఎన్నో సౌకర్యాలు కలిగి ఉండి ఎంతో అద్భుతమైన నా ఇంటిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పండి. ఇంటిలోని ప్రతి గదిని, ప్రతి వస్తువుని మనసులో తలుచుకుంటూ పూర్తిగా ప్రేమ ప్రకంపనలతో, కృతజ్ఞతా భావంతో నింపండి. ఎన్నెన్నో ఉన్నాయి. ఎంతో విజ్ఞానాన్ని అందిస్తున్న టీవీ, శ్రవణాన్ని కలిగిస్తున్న ఆడియో సిస్టమ్, ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ సమయాన్ని సేవ్ చేస్తున్న మీ ఫోన్, అన్నిటినీ గుర్తు తెచ్చుకుని అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతో సమృద్ధి తత్వంలో ఉన్నాం మనం. మీ శ్వాసకు కృతజ్ఞతలు. మీ జీవితకాలం మొత్తం తీసుకోవడానికి సరిపడినంత శ్వాస మీకోసం సిద్ధంగా ఉంది. మరుక్షణం శ్వాస తీసుకోవడానికి మీకు ఎటువంటి పోరాటం, ఆరాటం అవసరం లేదు. ఎంత సమృద్ధి తత్వంలో ఉన్నాం మనం. మనల్ని సృష్టించిన శక్తి మన మనుగడ కోసం కావలసిన అన్నిటినీ సిద్ధం చేసి ఉంచింది. సూర్యకాంతి, సూర్యకాంతికి కృతజ్ఞతలు. వర్షం, వర్షానికి కృతజ్ఞతలు. భూమాత, భూమాతకు కృతజ్ఞతలు. గాలి, గాలికి కృతజ్ఞతలు. చంద్రుడు, చంద్రునికి, చంద్రుని వెన్నెలకు కృతజ్ఞతలు. ప్రతి పూట మీరు తింటున్న రుచికరమైన, ఎంతో శక్తివంతమైన, సిద్ధమైన మీ ఆహారానికి కృతజ్ఞతలు. మీరు తినే ఆహారాన్ని ప్రేమగా ఆశీర్వదించండి. మీ శరీర పోషణకు ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. కనీసం మీరు తినే మొదటి ముద్దనైనా పూర్తి ప్రేమతో, కృతజ్ఞతా భావంతో అనుభవిస్తూ తినండి. మీరు ధరించే దుస్తులకు కృతజ్ఞతలు. ఎన్నో రకాల అద్భుతమైన, సౌకర్యవంతమైన, అందమైన దుస్తులున్నాయి మనకి. ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. చక్కటి రవాణా వ్యవస్థ, సైకిల్, బైక్, కారు, మీ వాహనానికి కృతజ్ఞతలు చెప్పండి. ఇవన్నీ మనకి బహుమతులుగా, అద్భుతంగా మనకి సహాయపడుతూ మన జీవితంలో ఉన్నాయి, మనకి ఇవ్వబడ్డాయి. వీటిని మనం కనిపెట్టలేదు, మనం తయారు చేయలేదు. మన కోసం అవన్నీ సృష్టించబడి ఉన్నాయి.
సమస్య వచ్చినప్పుడు అసంతృప్తి ప్రకటిస్తాం, కానీ ఎంతకాలంగా ఇన్నిటిని అనుభవిస్తున్నాము, ఎంత సేవలు మనకు అందిస్తున్నాయి అన్నదాన్ని మనం గుర్తించాం. ప్రేమగా మీ బైక్ని, మీ కారుని దీవించండి, థ్యాంక్ యూ చెప్పండి. మనకు ఎలాగైతే ప్రేమ అవసరమో అలాగే మన వస్తువులన్నిటికీ కూడా ప్రేమ, కృతజ్ఞత అనేది ఎంతో అవసరం. మన భావాలకు తగ్గట్టుగానే అవన్నీ మనకి సమకూరుతూ పనిచేస్తూ ఉంటాయి. మీ కుటుంబంలో ఉన్న రిలేషన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పండి. మీ స్నేహితులుగా ఉన్న వారందరికీ, మీ గురువులకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ వ్యాపార వ్యవహారాల్లో అనేక రకాలుగా సహాయపడే వ్యక్తులందరికీ, మీ సమయానికి, మీ అనుభవాలకు అన్నిటికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం చాలా తరచుగా నిద్ర లేస్తూనే మనల్ని మనం బలవంతంగా ముందుకు నెట్టుకుంటూ రోజులోకి పరిగెడతాం. మనలో జరుగుతున్న దానిని, బయట జరుగుతున్న దానిని అంతటినీ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఇలా కంట్రోల్ చేయడం ద్వారా మీ పనులు జరగవు. మీ శ్వాసను, హృదయ స్పందనను, జీర్ణ వ్యవస్థను కంట్రోల్ చేయగలరా? అలా చేస్తే మీరు సహజమైన ప్రవాహాన్ని పాడు చేసిన వారవుతారు. మీరు చేయవలసిందల్లా సహజమైన శుద్ధమైన ఆహారాన్ని తినడం, మంచి వ్యాయామం చేయడం, ఆపై ఇన్నర్ ఇంటెలిజెన్స్ను మొత్తం నడిపించే విధంగా అలౌ చేయడం. ఆ ఇన్నర్ ఇంటెలిజెన్స్ అంతటినీ చూసుకుంటుంది. అదేవిధంగా మీ జీవితం కూడా మంచి సకారాత్మకమైన ఆలోచనలు చేయడం, ఇతరుల అజ్ఞానపూరితమైన ప్రవర్తనను క్షమించడం, మీ పట్ల మీరు మనసులో మంచి భావాలు కలిగి ఉండడం చేయాలి. ఆపై మీకు కావలసినదంతా మీ జీవితాన్ని నడిపించే హయ్యర్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది, మనకు రక్షణను కల్పిస్తుంది, ఉన్నతమైన ఆనందాలను మనకి సమకూరుస్తుంది. ఈ విధమైన ప్రేమపూర్వక భావనలు, క్షమాపణ, ఎరుక, మంచి ఆలోచనలు కలిగి ఉండడానికి ధ్యాన సాధన ఎంతో అవసరం. మనల్ని సృష్టించిన దైవం మన జీవితాన్ని సృష్టించుకునే శక్తిని మనకిచ్చింది. మీరు ఏ విధమైన ఆలోచనల్ని ఎంచుకోవాలో మీకు ఎంతో అనంతమైన అవకాశం ఉంది. ఆ ఆలోచనలలోంచి మీరు ఏ విధమైన ఆలోచనలు ఎంచుకుంటారో ఆ విధంగానే మీ భవిష్యత్తు ఉంటుంది. మీరు గనక మీ గతంలో అనుభవించిన హింసను తలుచుకుంటూ, కోపాన్ని ప్రదర్శిస్తూ, నిందిస్తూ, వాటినే తిరిగి ఆలోచిస్తూ ఉంటే అవే అనుభవాలను మళ్ళీ తిరిగి మీ జీవితంలోకి ఆకర్షించుకుంటారు. ప్రేమపూర్వకమైన ఆనందకరమైన అనుభవాలు కావాలనుకుంటే మీరు ప్రేమపూర్వకమైన ఆనందకరమైన అనుభవాలనే తలుచుకుంటూ అవే ఆలోచనలు చేయవలసి ఉంటుంది. శాంతిని కోరుకుంటే పీస్ఫుల్ థాట్స్నే కలిగి ఉండాలి. అప్పుడే మీరు తిరిగి శాంతిని ఆకర్షించుకోగలరు. మీకు సంపద కావాలనుకుంటే మీ శక్తిని గుర్తించి, మీకు గల అర్హతను గుర్తించి, మిమ్మల్ని మీరు పూర్తిగా అంగీకరించి మీ జీవితంలోకి సంపద యొక్క శక్తిని ప్రవహించనివ్వాలి. నాతో పాటు మీ మనసులో ఇప్పుడే చెప్పండి, నేను దివ్యమైన ఉపాయాలను, జ్ఞానాన్ని నాలో నుండి ప్రవహించనిచ్చే ఒక అద్భుతమైన వాహకాన్ని. ఈ సృష్టి యొక్క సృజనాత్మకత నా ద్వారా వ్యక్తపరచబడుతూ ఉంది. నేను ఏది కోరుకుంటానో అది నాకు తప్పకుండా చేరుతుంది. నా అవసరాలన్నీ ఎంతో సులభంగా తీరుతున్నాయి. నేను దైవం చేత దివ్య శక్తితో రక్షింపబడుతూ, నడిపింపబడుతూ ఎంతో సురక్షితంగా ఉన్నాను, సేఫ్గా ఉన్నాను. నా జీవితం ఎంతో హాయిగా, ఆనందంగా, సులువుగా సాగుతుంది.
నిజానికి మనకు కష్టాన్ని కలిగించే అన్ని సంఘటనలను మన ఆలోచనల్లోని తీర్పులు, క్రోధం, అపరాధ భావనల వల్లనే మనం సృష్టించుకుంటున్నాం. కాబట్టి ఈ రోజుని ప్రారంభించే ముందు కొంత సమయాన్ని తీసుకుని చైతన్యవంతంగా అవ్వండి, ఎరుక తెచ్చుకోండి. మీ ఆలోచనల్లో ఏ గతకాలపు క్రోధాలు, తీర్పులు, అపరాధ భావనలు వస్తే వాటన్నిటినీ తొలగించండి. దయచేసి తిరిగి నాతో కలిపి చెప్పండి. నాకు కోపంగా, తీర్పరితనంగా, విరక్తిగా, నిందితునిగా ఉండవలసిన అవసరం ఎంత మాత్రం లేదు. నేను మనస్ఫూర్తిగా నన్ను నేను క్షమించుకుంటున్నాను. అలాగే మనస్ఫూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను. ఈ రోజులో నేను శాంతిని, ఆనందాన్ని, శుభాన్ని ప్రతి చోటులోనూ సృష్టించుకుంటున్నాను. మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆ చోటునంతటిని ప్రేమ ప్రకంపనాలతో నింపండి. మీరు షాపింగ్కి వెళ్ళినా, మార్కెట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, డాక్టర్ని కలవడానికి వెళ్ళినా, మీ మిత్రుల్ని కలిసినా, మీ బంధువుల్ని కలిసినా, ఆ చోటుని, ఆ మనుషుల్ని అందరినీ మనస్ఫూర్తిగా దీవించి ప్రేమను ప్రసరించండి. అలాగే మీ ఆఫీస్, మీ వ్యాపార స్థలాల్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న ఫర్నిచర్ని, అక్కడ ప్రజలను, ఎన్నో రకాలుగా మీకు సదుపాయాలను కలిగించి సహకరిస్తున్న అన్నింటినీ ప్రేమతో ఆశీర్వదించండి. ఈ విధంగా చేయడం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన, అర్థవంతమైన రోజు మీకు లభిస్తుంది. మీ రోజులో ఆనందం నిండుతుంది. ఆ రోజు మీకు ఎంతో మేలుని సమకూరుస్తుంది. మీకు ఎంతో సహకరించే, మేలుని చేకూర్చే కొత్త స్నేహితులను కలవడం, అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజులో మీకు కావాలని అనుకున్న వ్యక్తులు ఎవరైనా సరే మీ వద్దకు వస్తారు. అలాగే ఈ రోజులో మీరు కలవాలనుకున్న వ్యక్తులలో ఎవరైనా మిమ్మల్ని విసిగించేవారు ఉన్నారా? అయితే ఇప్పుడే మనసులో వారిని తలుచుకుని పూర్తిగా వారిని క్షమించి ప్రేమ ప్రకంపనాలను పంపండి. మీరు ఏదైతే శక్తిని అందరికీ పంచుతూ ఉంటారో అదే శక్తి తిరిగి మీకు ఇవ్వబడుతుంది. మీరు ఊహించని విధంగా మీకు లాభం చేకూరుతుంది. అది వారి ద్వారా కావచ్చు, లేదా మరే వ్యక్తి ద్వారా అన్నా కావచ్చు. ఏ విధమైనది ఇస్తామో దానినే మనం తిరిగి పొందుతాము. మీతో మీరే వీలైనన్ని ఎక్కువసార్లు చెప్పుకోండి, నన్ను నేను ఒప్పుకుంటున్నాను, నన్ను నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నాకు ఎంతో శుభాలను పొందే అర్హత ఉంది, నాకు ప్రేమను, గౌరవాన్ని పొందే అర్హత ఉంది, నేను కొత్త అనుభవాలను, జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను నేను పూర్తిగా ఎలా ఉంటే అలా నేను అంగీకరించుకుని ప్రేమిస్తున్నాను, నాకు ఎంతో అర్హత ఉంది, అన్నిటినీ పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను. ఈ రోజంతా నా కోసం ప్రేమతో, శాంతితో, శుభాలతో నిండుతుంది. ఈ రోజంతా నా కోసం కొత్త అవకాశాలతో నిండుతుంది. ఈ రోజంతా నేను ఊహించని సంపదను సృష్టించుకుంటాను. అద్భుతమైన ఆనందాలతో నిండి ఉన్న రోజు ఇది. మనం ఉదయం లేచిన వెంటనే మొదటి 10 నిమిషాలు, 15 నిమిషాలు మనం చేసే ఆలోచనలు ఎంతో ముఖ్యమైనవి. అవి మన రోజునంతటినీ నిర్దేశిస్తాయి. కాబట్టి ఉదయం లేవగానే మంచి సకారాత్మకమైన భావనలు కలిగి ఉండడం ఎంతోగానో అవసరం. మరి ఉదయం లేవగానే అటువంటి మంచి సకారాత్మక ఆలోచనలు కలిగి ఉండాలంటే రాత్రి నిద్రించే ముందే మంచి భావనలతో మంచి పుస్తకం చదువుతూ నిద్రించడం అవసరం. ఈ విధంగా చేసినప్పుడు మీ రోజులో ఎంతో మార్పును, మీ జీవితంలో ఎంతో మార్పును మీరు సృష్టించుకోగలుగుతారు. ఇది ఒక కొత్త రోజు, ఒక బెస్ట్ డే మన కోసం ఉంది.
నేను ఈ రోజులోకి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పండి. కొన్ని దీర్ఘ శ్వాసలు తీసుకోండి. చక్కగా కళ్ళు తెరవండి. మీ రోజులోకి వెళ్ళండి. మళ్ళీ తిరిగి సాయంకాల ధ్యాన సమయంలో కలుసుకుందాం. సెలవు. మరొక్కసారి మీకు శుభోదయం. ఓకే, ప్లీజ్ అందరూ కళ్ళు తెరవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్ మెడిటేషన్. నేను ఇప్పుడే ఈ మెడిటేషన్ లింక్ మీకు చార్ట్లో పెట్టాను. సో మీరు కావాలంటే ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆ మెడిటేషన్ ఓపెన్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దాన్ని లైక్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఈ రకంగా కృతజ్ఞతతో ప్రతిరోజు మన రోజుని స్టార్ట్ చేస్తే కనుక చాలా బాగుంటుందండి. అలాగే ఈ 7 లాస్ కూడా ఇప్పుడు కూడా గుర్తుంచుకోండి. సో మీ ఈ వర్క్షాప్కి మీకు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. చాలా మంచి ట్రాన్స్ఫర్మేషన్ మీ అందరికీ జరగాలని, చక్కగా అబుండెన్స్ మీ లైఫ్లోకి అంతటికీ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవర్ టు రంజిత్ గారు, ఆర్ లైట్ వర్కర్స్ టీమ్.